ఇప్పుడు మనం 7th క్లాస్ థర్డ్ లెసన్ మ్యాథ్స్ సంబంధించి డేటా హ్యాండ్లింగ్ దత్తాంశ నిర్వహణలో ఎటువంటి క్వశ్చన్స్ ఎక్సర్సైజ్లు ఇచ్చాడో క్లియర్ గా ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తాయో మనకి డిఎస్సి లెవెల్ వాటి గురించి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ 3.1 అనేది చూస్తే మీ తరగతిలోని ఏదైనా 10 మంది విద్యార్థుల యొక్క ఎత్తుల వ్యాప్తిని రాయండి అని అంటున్నాడు. మనకి యాక్చువల్ గా ఆ క్వశ్చన్ లో మనకి అవసరం లేదు, కానీ ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వ్యాప్తి, ఇంగ్లీష్ లో దీన్ని రేంజ్ అని అంటాడు. వ్యాప్తి అంటే ఏంటంటే ఏవైతే పరిశీలన అంశాలు మనకి రాసులు ఇస్తాడో వాటిల్లో పెద్ద అంటే అబ్జర్వేషన్ పెద్దది ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి చిన్నదాన్ని మనం మైనస్ చేస్తే వచ్చే ఫైనల్ రిజల్ట్ ఉంటది కదా, దానినే మనం వ్యాప్తి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇప్పుడు నేను కొన్ని పరిశీలన అంశాలు తీసుకుంటాను. అబ్జర్వేషన్ సపోజ్ 3, 5, 7, 9 ఈ విధంగా తీసుకున్నాను. వీటిల్లో ఇక్కడ ఉన్న పరిశీలన అంశాలు అన్నిటికంటే పెద్దది ఏది 9, అన్నిటికంటే చిన్నది ఏది 3. కాబట్టి వాటితో డిఫరెన్స్ భేదమే మనకి వ్యాప్తి అని మనం చెప్పొచ్చు. ఇది మనకి 6 ఏమో వ్యాప్తి రేంజ్ అవుతుంది అనే విషయం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూస్తే మొదటి 5 పూర్ణాంకాల సగటు అని అంటున్నాడు. అంటే ఫస్ట్ 5 హోల్ నెంబర్స్ అంటున్నాడు. అంటే మనకి సగటు అన్నాడు కాబట్టి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, అంటే రాసుల సంఖ్య అంతా మనకు తెలుసు. 5 పూర్ణాంకాలు అన్నాడు కాబట్టి హారంలో 5 వస్తుందనే విషయం మనకు తెలుసు. మరి రాసుల మొత్తం ఎంత అంటే హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకు తెలియాలి. హోల్ నెంబర్స్ అది తెలియకపోతే మనం చేయలేం. హోల్ నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3, 4, 5. మనం ఇక్కడ 5 వరకు తీసుకుంటాం. మొదటి 5 పూర్ణాంకాలు అన్నారు కదా అని చెప్పేసి 5 వరకు మనం తీసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు 5 వరకు తీసుకుంటే మొత్తం అన్ని నెంబర్లు కలిపితే 6 అయిపోతాయి. 1, 2, 3, 4, 5, 6 అయిపోయి అంటే 4 వరకు మాత్రమే తీసుకోవాలి. అప్పుడు 5 పూర్ణాంకాలు అవుతాయి. ఇప్పుడు వీటి తాలూకా మొత్తం ఎంత 4 + 3 7, 7 + 2 10, 9, 9 + 1 10. అంటే 10/5, 5 1s 5 2s. అంటే మనకి మొదటి 5 పూర్ణాంకాలకు సంబంధించిన సగటు ఏమొచ్చింది 2 వచ్చింది. మనం ఈ విధంగా ఉండేటప్పుడు మనం ఈజీగా సగటు అనేది ఏ విధంగా చేయొచ్చు అంటే వరుస నెంబర్లు అయ్యింది అనుకోండి. వరుస నెంబర్లు అయ్యేటప్పుడు అటువైపు నెంబర్లు ఇటువైపు నెంబర్లు సమానంగా తీసిస్తే మధ్యలో ఉండే నెంబరే మనకి సగటుగా చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ 5 నెంబర్లు కాబట్టి అటు 2 ఇటు 2 తీసావు, మనకేమొచ్చింది 2 అనేది వచ్చింది. ఒకవేళ 6 నెంబర్లు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కి 0, 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఇక్కడ 6 నెంబర్లు అయ్యాయి. ఇప్పుడు దీని తాలూకా సగటు అంటే రాసుల మొత్తం రాసుల సంఖ్య చేయొచ్చు, అలాగైనా వస్తుంది. లేనప్పుడు మనం ఏ విధంగా చేయొచ్చు, వరుస నెంబర్లా కాదా వరుస నెంబర్లే, అంటే వాటి తాలూకా డిఫరెన్స్ ఒకేలా ఉండాలి. ఆ విధంగా ఉంటే ఏమైనా మనం చేయొచ్చు, అంటే సగటు అనేది ఈజీగా కొనుక్కోవచ్చు. ప్రతి 2 నెంబర్లకు మధ్యలో డిఫరెన్స్ ఈక్వల్ గానే ఉంది, అంటే 1 ఉంది డిఫరెన్స్. 4 కి 5 కి డిఫరెన్స్ 1, 1 కి 2 కి డిఫరెన్స్ 1, ప్రతి దానికి డిఫరెన్స్ 1. అంటే డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉంటే సగటు ఈజీగా చేయొచ్చు అంటున్నాను. ఇప్పుడు చూస్తే ఇటువైపు 2 నెంబర్లు అటువైపు 2 నెంబర్లు తీసివచ్చు. ఇప్పుడు మధ్యలో ఎన్ని నెంబర్లు ఉన్నాయి, ఇందాక 5 అంకెలు కాబట్టి అటు 2 ఇటు 2 తీసేగా మధ్యలో 3 మనకు సగటు అని చెప్పొచ్చు. ఇప్పుడు 2 నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన సగటు ఏమవుతుంది, ఆ 2 నెంబర్లని ప్లస్ చేసి బై 2 చేస్తే అదే మనకి సగటు అవుతుంది. 2 + 3/2 అంటే ఏమవుతుంది 5/2 అవుతుంది. 5/2 అంటే 2.5 అవుతుంది. అంటే మొత్తం 0, 1, 2, 3, 4, 5 అంటే మొత్తం మొదటి 6 పూర్ణాంకాల తాలూకా సగటు 2.5గా మనం చెప్పొచ్చు. ఆ విధంగా సగటు అనేది కొంచెం టైం అనేది వేస్ట్ చేయకుండా కూడా ఈజీగా కూడా ఒక్కొక్క సందర్భంలో చేసే అవకాశం అనేది మనకు వస్తుంది. 4వది చూస్తే ఒక క్రికెట్ ఆటగాడు 8 ఇన్నింగ్స్లలో ఈ క్రింది పరుగులు చేశాడు అని అంటున్నాడు. ఇక్కడ 8 ఇన్నింగ్స్లో ఎన్నేసి రన్స్ కొట్టాడు అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు. మనకు అడుగుతున్నదేమో సగటు పరుగులు యావరేజ్ అని అడుగుతున్నాడు. ఎంత యావరేజ్ రన్స్ కొట్టాడు అని అంటున్నాడు. అంటే మనకి సగటు కొనుక్కోవాలంటే ఏంటి, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 8 ఇన్నింగ్స్లు కాబట్టి 8 అని మనకు తెలుసు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రాసుల మొత్తం చేయాలి 50. ఇవంతా ప్లస్ చేద్దాం. ఫస్ట్ యూనిట్ ప్లస్ చేద్దాం. 8, 6, 14, 14 + 0 14, 5 19, 6 25, 25 + 5 30. అంటే యూనిట్ ప్లేస్ లో మనకి 0 వచ్చింది. ఇప్పుడు 3 ఉంది. ఆ 3 + 5 ఇప్పుడు 10 ప్లస్ 3 + 5 8, 8 + 7 15, 15 + 4 19, 19 + 3 22, 22 + 4 26, 26 + 4 30, 30 + 0 30. అంటే 0 3 ఉంది. అంటే ఇది 100 + 3 + 1 400. ఓవరాల్ గా మనకి అవన్నీ ప్లస్ చేస్తే 400 రన్స్ వచ్చాయి. ఇవి ఎన్ని ఇన్నింగ్స్లకి 8 ఇన్నింగ్స్లకి. అంటే రాసులు మొత్తం రాసుల సంఖ్య చేస్తే 400/80 వచ్చింది. 8 1s 8 50s. కాబట్టి యావరేజ్ గా 50 అనేది తన తాలూకా యావరేజ్ రన్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా రాసులు ఇచ్చి మనకి యావరేజ్ అడిగితే రాసులు మొత్తం రాసుల సంఖ్య చేస్తే మనకు కావలసినటువంటి సగటు లేదా అంకగణితపు సగటు అన్నా కూడా మనకి యావరేజ్ అన్నా కూడా ఒకే రకమైన అర్థంగా మనం చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ మనము 5th చూస్తే కింది పట్టిక ప్రతి క్రీడాకారుడు 4 ఆటలలో సాధించిన పాయింట్లను చూపుతుంది. ఇక్కడ 4 గేమ్స్ ఆడారు అంటే ఫస్ట్ టైం ఆడినప్పుడు ఎన్ని పాయింట్లు వచ్చాయి, సెకండ్ టైం ఆడినప్పుడు ఎన్ని పాయింట్లు వచ్చాయి, అలాగే థర్డ్, ఫోర్త్ ఆ విధంగా 4 టైమ్స్ ఆడేటప్పుడు ఎన్ని రకాల పాయింట్లు వచ్చాయి అనేది 3 వ్యక్తులకు సంబంధించి ఇచ్చాడు, ABC. ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ ఓవరాల్ గా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రతి ఆటలో ఏ సాధించిన సరాసరి పాయింట్లను నిర్ణయించడానికి సగటును కనుగొనండి. అంటే ఏ సరాసరి పాయింట్లు అంటే ఫస్ట్ గేమ్ లో ఎన్నాడు. సరాసరి అంటే అర్థం ఏంటి, సరాసరి అన్నా సగటు అన్నా ఏదన్నా యావరేజ్ అన్నా అంకగణిత సగటు అన్నా ఏదన్నా కూడా సగటుగానే మనం భావించవచ్చు. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అని అన్నాం. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి, ఏ తాలూకా యావరేజ్ పాయింట్లు అన్నాడు కాబట్టి ఏ ఎన్ని గేమ్లు ఆడాడు, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ 4 గేమ్లు ఆడాడు కాబట్టి రాసుల సంఖ్య ఏమో 4 అవుతుంది. రాసుల మొత్తము అంటే పాయింట్ల తాలూకా మొత్తం చేయాలి. 14 + 6 30, 30 + 20 ఏమవుతుంది, 50 అవుతుంది. 50/4 అంటే మనకేమొచ్చింది, 50/4 అంటే 25, 12.5 అవుతుంది. అంటే యావరేజ్ గా 4 గేముల తాలూకా ఏ తాలూకా సగటు ఎంత వచ్చింది, 12.5 వచ్చింది. అది అలా ఉంచు. ఇప్పుడు ఎవరు అంటున్నారు, సెకండ్ క్వశ్చన్, ప్రతి ఆటలో సి యొక్క సగటు పాయింట్లను కనుగొనడానికి మీరు మొత్తం పాయింట్లను 3తో భాగిస్తారా లేదా 4తో భాగిస్తారో. అంటే సెకండ్ క్వశ్చన్, ప్రతి ఆటలో సి తాలూకా ఫస్ట్ గేమ్, సెకండ్ గేమ్, థర్డ్ గేమ్ చూస్తే ఇక్కడ ఆడలేదు కాబట్టి మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఎన్ని గేమ్లు అయితే ఆడుతాడో వాటిని మాత్రమే మనం లెక్కల్లోకి తీసుకోవాలి. ఇక్కడ 4 ఆటల్లో 4 ఆటలు ఆడితే /4 చేయాలి. ఎందుకు, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. కానీ ఇక్కడ సి అనే ఆటగాడు 3వ గేమ్ లో ఆడలేదు కాబట్టి అప్పుడు ఎన్ని గేమ్లు ఆడినట్టు, అతను 3 గేమ్లు ఆడినట్టు, మొత్తం 4 గేమ్లు ఆడినట్టు కాదు. కాబట్టి మనము రాసుల మొత్తం బై రాసుల సంఖ్యలో రాసుల సంఖ్య కింద 3 మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఆ 3 గేమ్లో ఎన్ని పాయింట్లు వచ్చాయో చూద్దాం. 8 + 11 19, 19 + 13 ఏమవుతుంది, మనకి 32 అవుతుంది. 19 + 13 మనకేమవుతుంది అంటే 32 అవుతుంది. 32/3 ఇప్పుడు మనకి చేస్తే ఏమొస్తుంది, మనకి 3 10s are 30 అంటే సపోజ్ 10 3 10s are 30 పాయింట్ పెడితే 20 అవుతుంది. ఎందుకు, 2 ఉంది కాబట్టి పక్కన 0 వస్తే 20 అవుతుంది. అంటే 10.6 గా తన తాలూకా పాయింట్స్ అనేవి మనము సి తాలూకా పాయింట్స్ అనేవి చెప్పుకోవచ్చు. అది సి తాలూకా అంటే మనం ఇక్కడ సి ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అతను 4 గేమ్లు ఆడలేదు, 3 గేమ్లు ఆడాడు కాబట్టి అందులో నుంచి మనకి /4 అనేది చేయకూడదు, /3 అనేది చేయాలనేది ఇక్కడ మనకు తెలిసింది. ఇప్పుడు థర్డ్, బి మొత్తం 4 ఆటలు ఆడినాడు. మీరు సగటు ఎలా కనుక్కుంటారు, బి ఎన్ని గేమ్లు ఆడాడు, 4 గేమ్లు ఆడాడు. 4 గేమ్లు ఆడాడు, ఫస్ట్ గేమ్ లోనే ఆడాడు, 0 పాయింట్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు మనకి గేమ్ ఆడినా కూడా 0 పాయింట్స్ వచ్చాక దాన్ని కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. ఆడకపోయినప్పుడు మాత్రమే /3 చెయ్యాలి. ఇక్కడ ఆడాడు, అన్ని దగ్గరలో ఆడాడు కాబట్టి /4 చెయ్యాలి బి అనేవాడు. అప్పుడు పాయింట్స్ ఎన్ని, 8 + 6 14, 14 + 4 18, 18 ఎన్ని గేమ్లు ఆడాడు, 4 గేమ్లు ఆడాడు కాబట్టి /4 చేస్తే 18/4 అంటే 9/2 అవుతుంది. 9/2 అంటే 4.5 అవుతుంది. తిన తాలూకా యావరేజ్ 4.5 గా మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనకి ఫైనల్ గా ఉండే క్వశ్చన్, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారు ఎవరు అంటే చాలా బాగా ఆడిన వాళ్ళు ఎవరు అని అంటే మనం ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళనే ఎక్కువగా మనం చెప్పకూడదు. ఎందుకనంటే ఇక్కడ 4 రకాల గేమ్లు ఆడారు కాబట్టి యావరేజ్ ని మనం అత్యుత్తమ ప్రదర్శనగా మనం భావించాలి. ఒక ఇన్నింగ్స్ లో 100 రన్స్ చేసి నెక్స్ట్ ఇన్నింగ్స్ లో 0 రన్స్ చేసి అప్పుడు యావరేజ్ అనేది 50కి పడిపోద్ది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా యావరేజ్ ని మనం క్యాలిక్యులేషన్ లో తీసుకోవాలి. ఇక్కడ యావరేజ్ లో చూస్తే 12.5 అనేది ఎక్కువ కాబట్టి ఏ అనే ఆటగాడే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు అని అర్థం చేసుకోవచ్చు. ఎవరు ప్రదర్శన అంత బాగా కనబరచలేదు అంటే తక్కువ ప్రదర్శన ఎవరిది, 4.5 ఎవరికి వచ్చింది, బి అనేవాడికి 4.5 వచ్చింది. కాబట్టి తక్కువ ప్రదర్శన కనబరిచిన వారు ఎవరంటే బిగా మనం చెప్పొచ్చు. అంటే ఈ బిసి ద్వారా మనం ఏ తెలుసుకోవచ్చు, బి అనేవాడు ఆడి 0 పాయింట్స్ మాత్రం అంటే డక్అవుట్ అయిపోయాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కి క్రికెట్ లో 0 రన్స్ కి అయిపోయాడు, అప్పుడు తనది ఆ ఇన్నింగ్స్ కూడా యావరేజ్ లో కలుపుతారు. కాబట్టి కంపల్సరీగా ఆడినప్పుడు 0 వచ్చినా కూడా దాన్ని కలపాలి, ఆడకపోయినప్పుడు మాత్రమే దాన్ని కలపకూడదు. అప్పుడు మనం ఇక్కడ ఏం చేసాము, అందుకనే /3 చేసాము. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 6th, విద్యార్థుల బృందం సైన్స్ పరీక్షలో సాధించిన మార్కులు 100కి అంటే ఎగ్జామ్ 100 మార్కులకి అయితే అక్కడ ఉన్న విద్యార్థులు ఎన్ని మార్కులు సంపాదించారు అక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, విద్యార్థులు పొందిన అత్యధిక మరియు అత్యల్ప మార్కులు ఎంత, ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చాయి, అదే ఎక్కువ మార్కులు వచ్చిన మార్కులు ఎన్ని, తక్కువ వచ్చిన మార్కులు ఎన్ని అడుగుతున్నాడు. హైయెస్ట్ చూస్తే 90s లో 95 ఉంది హైయెస్ట్. అలాగే లోయెస్ట్ చూస్తే 80, 70, 30, 40, 30లో ఉంది. అన్నిటికంటే లోయెస్ట్ ఏమో 39.
అంటే హైయెస్ట్ లోయెస్ట్ మనకు తెలిసిపోయాయి. అది ఫస్ట్ క్వశ్చన్. మార్కుల వ్యాప్తి రేంజ్ అన్నాడు. రేంజ్ అన్నాడు అంటే హైయెస్ట్ వాల్యూలో నుంచి లోయెస్ట్ వాల్యూని మైనస్ చేస్తే ఆ డిఫరెన్స్ మనకి ఏమవుతుందంటే రేంజ్ గా చెప్పొచ్చు. ఇక్కడ 5 నుంచి 9 తీలాం, అప్పుడు 15 నుంచి 9 తీస్తే 6, 8 ఉంటుంది, 8 నుంచి 3 తీస్తే 5, అంటే 56 అనేది రేంజ్ గా మనం చెప్పొచ్చు. అలాగే సగటు మార్కులు ఎన్ని అని అంటున్నాడు. సగటు అంటే ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఆ విధంగా వీటన్నిటిని ఇక్కడ ఇచ్చిన మార్కులన్నింటినీ ప్లస్ చేసి మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 అంటే మొత్తం 10తో భాగిస్తే అక్కడ ఇచ్చిన మార్కులన్నీ ప్లస్ చేసి రాసులు మొత్తం వస్తుంది. దాన్ని 10తో భాగిస్తే మనకు కావాల్సినటువంటి ఫైనల్ గా మార్కుల తాలూకా యావరేజ్ అనేది వస్తుంది. ఆ విధంగా ఈ క్వశ్చన్ మనము చెయ్యాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 8వది, ఒక నిర్దిష్ట వారంలోని 7 రోజులలో ఒక నగరంలో వర్షపాతం మిల్లీమీటర్లో ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. చూస్తే సోమ మంగళ అలాగే ఆదివారం వరకు మిల్లీమీటర్లలో ఎంత వర్షపాతం పడింది అనేది క్లియర్ గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి క్వశ్చన్ ఫస్ట్ పై దత్తాంశంలో వర్షపాతం వ్యాప్తిని రేంజ్ అనేది కొనుక్కోమంటున్నాడు. అందులో హైయెస్ట్ లో నుంచి లోయెస్ట్ మనం మైనస్ చేయాలి. అన్నిటికంటే హైయెస్ట్ అయితే 20.5, దాంట్లో నుంచి అన్నిటికంటే తక్కువ అయితే 0.0 ఉంది, 0.0 ఉంది. అంటే రెండు తక్కువ కాబట్టి 0.0 తీసుకోవచ్చు. 0.0 అంటే అర్థం ఏంటి? ఆ రోజు అసలు వర్షం అనేది పడలేదు అని అర్థం. కాబట్టి అందులో నుంచి 0 మైనస్ చేస్తే మళ్ళీ 20.5 వస్తుంది. ఇదే మనకి వ్యాప్తి అవుతుందని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వారంలో సగటు వర్షపాతాన్ని కనుగొనండి. సగటు వర్షపాతాన్ని కనుక్కోమంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? రాసుల మొత్తం రాసుల సంఖ్య. అక్కడ ఉన్న వర్షపాతాలన్నింటినీ ప్లస్ చేయాలి. మనం చూస్తే 0ని మనం ప్లస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ 12.2 ఉంది, ఇక్కడ 20.5 ఉంది, ఇక్కడ 1.0, ఇక్కడ 5.5, అలాగే 2.1 ఇవన్నీ ప్లస్ చేస్తే చాలు. ఎందుకు ఇవి 5 ఇక్కడ 0లతో మనకు సంబంధం లేదు. ఇక్కడ ప్లస్ చేసేటప్పుడు వదిలేసాం. 2 12 13 3 1 నెక్స్ట్ 3 5 8 2 10 11 1 1 అంటే 41.3 అనేది వచ్చింది. ఇది 7 రోజులు కాబట్టి బై చేస్తే 7తో డివైడ్ చేస్తే రాసుల మొత్తం రాసుల సంఖ్య చేస్తే సగటు వర్షపాతం ఎంతో తెలుస్తుంది. కాబట్టి 7 5 35, ఇంకా 6 ఉంటది. 6 పక్కన 3 అంటే 63, 7 9 63. ఆ విధంగా 7తో డివైడ్ అయింది. పాయింట్ తర్వాత ఒక ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ కూడా ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టాలంటే 5.9 అనేది యావరేజ్ గా వర్షపాతంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏమంటున్నాడు థర్డ్ క్వశ్చన్, ఎన్ని రోజులలో సగటు వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యింది? సగటు వర్షపాతం ఎంతో నీకు తెలుసు 5.9. దీనికంటే తక్కువ ఎన్ని రోజుల పాటు అవుతుందో చూడు. అంటే 5.9 కంటే తక్కువ ఎక్కడెక్కడ ఉన్నదో మనకు చూడమంటున్నాడు. ఇక్కడ ఒక దగ్గర 12.2 కాదు, ఇదొకటే అంటే మొత్తం 20.5 12.2 ఈ రెండు వదిలిగా మిగిలిన 5 రోజులు 1 2 3 4 5 మొత్తం సగటు వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం పడినవి 5 రోజుల పాటు జరిగింది. ఒకవేళ ఎక్కువ అడిగి ఉంటే అది మనకేమవుతుంది? మంగళవారం అవుతుంది, అలాగే శుక్రవారం కూడా అవుతుంది. ఆ విధంగా మనకి ఏది అడిగితే అది మనము ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ 9వ చూస్తే 10 మంది బాలికల ఎత్తులను సెంటీమీటర్లలో కొలిచారు మరియు ఫలితాలు కింది విధంగా ఉన్నాయి. బాలికల తాలూకా హైట్ ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఏమంటున్నాడు? అత్యంత ఎత్తైన అమ్మాయి ఎవరు అని అంటున్నాడు. సెంటీమీటర్లో హైట్లు కొలిచారు కదా, హైట్ ఎక్కువ ఎవరు ఉన్నారో అంటున్నాడు. ఇందులో హైయెస్ట్ ఎవరో అదే మనకి హైట్ అవుతుంది. 151 ఉన్న హైయెస్ట్. కాబట్టి ఎక్కువ ఎత్తున్నది ఎవరంటే 151 సెంటీమీటర్ ఉన్న అమ్మాయి. అది తక్కువ ఎత్తున్న అమ్మాయి ఎవరు? అందరికంటే తక్కువ హైట్ ఎవరు ఉన్నారు? 128 అనేది తక్కువ. కాబట్టి తక్కువ హైట్ ఉన్న అమ్మాయి 128 సెంటీమీటర్స్. నెక్స్ట్ దత్తాంశం యొక్క వ్యాప్తి ఎంత? వ్యాప్తి రేంజ్ అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ మైనస్ చేయాలి. 151 లో నుంచి 28 మైనస్ చేస్తే 23 వస్తుంది. కాబట్టి 23 అనేది మనకి వ్యాప్తిగా చెప్పచ్చు. నెక్స్ట్ ఎంతమంది అమ్మాయిలు సగటు ఎత్తు కంటే ఎక్కువ ఎత్తు కలిగి ఉన్నారు? అలాగే 5th ఎంతమంది అమ్మాయిలు సగటు ఎత్తు కంటే ఇక్కడ ఎక్కువ ఎత్తు అన్నాడు. ఒకవేళ తక్కువ అయి ఉండొచ్చు. ఫస్ట్ సపోజ్ ఎంతమంది అమ్మాయిలు సగటు ఎత్తు కంటే తక్కువ ఎత్తు కలిగి ఉన్నారని అనుకోండి. ఇది ఎత్తు ఎక్కువ కాదు, తక్కువ. ఇక్కడేమో ఎక్కువ. అంటే ముందు మన సగటు ఎత్తులు మనం కనుక్కోవాలి అంటే వాటన్నిటిని ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే బై సపోజ్ ఎంతమంది ఉన్నారు? 10 మంది కాబట్టి బై 10 చేయాలి. అప్పుడు చేస్తే మనకి ఏమొస్తుంది? సగటు ఎత్తు ఎంతో వస్తుంది. సగటు ఎత్తు ఎంతో వస్తుంది కదా, దాని ప్రకారంగా ఆ సగటు వచ్చే దానికంటే తక్కువ మంది ఎంతమంది ఉన్నారో చూడాలి, ఎక్కువ మంది ఎంతమంది ఉన్నారో చూడాలి. అది మనకి 4th 5th క్వశ్చన్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూస్తే ఎక్సర్సైజ్ 3.2 చూస్తే ఫస్ట్ క్వశ్చన్ 15 మంది విద్యార్థులు గణిత పరీక్షలో వచ్చిన మార్కులు అంటే 25 మార్కులకి
15 మంది స్టూడెంట్స్ కి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఈ విధంగా మార్కులను ఇవ్వడం జరిగింది. ఇప్పుడేమంటున్నాడు, ఈ దత్తాంశం యొక్క బాహులకము 3 కనుక్కోమంటున్నాడు, అలాగే మధ్యగతము అంటే మీడియన్ ఆ రెండింటిని కూడా కనుక్కోమంటున్నాడు. అవి ఒకేలా ఉన్నాయా అని అంటున్నాడు. ఫస్ట్ మనం బాహులకం 3 అనేది కనుక్కుందాం. బాహులకము అంటే ఏమిటి అంటే, మనకి ఇచ్చిన రాసులలో మనకి పరిశీలన అంశాలు ఇస్తారు కదా, వాటిల్లో ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో అంటే ఎక్కువ సార్లు ఏదైతే వస్తుందో అదే మనకు బాహులకము 3గా మనం చెప్పొచ్చు. ఇప్పుడు బాహులకం 3 ఇందులో ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయిందో చూద్దాం. 19 ఒకసారి వచ్చింది. 25 2 టైమ్స్ వచ్చింది. 25 అంటే 25 ఏమో 2 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ 23 ఎక్కడ రాలేదు. 20 1 2 3 20 అనేది 3 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ 15 ఒకసారి వచ్చింది. 10 ఒకసారి వచ్చింది. 5 ఆ విధంగా చూసుకుంటే ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఏదైనా ఉన్నది అంటే మనకి ఖచ్చితంగా 3 సార్లు రిపీట్ అయింది కదా. ఏది రిపీట్ అయింది? 20 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. అంటే మనకు కావలసిన బాహులకం 3 అవ్వదు. అంటే ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది మనకు ఆన్సర్ కాదు, ఏ నెంబర్ ఎక్కువ సార్లు రిపీట్ అయింది అది మనకు కావాల్సిన ఆన్సర్. ఏ నెంబర్ ఎక్కువ సార్లు రిపీట్ అయింది? 20 అనే నెంబర్ ఎక్కువ సార్లు రిపీట్ అయింది. కాబట్టి మనకి కావలసినటువంటి బాహులకము 20గా మనం చెప్పుకోవచ్చు. అంతేగాని ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది మనకు అనవసరం, అది ఎక్కువ సార్లు రిపీట్ అయితే చాలు. నెక్స్ట్ మధ్యగతము మీడియన్ అంటే ఏమిటి అంటే, మనకి ఏవైతే రాసులు ఇస్తాడో ఆ రాసులని ఒక వరుస క్రమంలో పెట్టుకోవాలి. అంటే ఆరోహణ క్రమం అసెండింగ్ లోనైనా లేకపోతే డిసెండింగ్ లోనైనా ఏదో ఒక ఆర్డర్ లో పెట్టుకొని అందులో మిడిల్ లో ఏదైతే ఉంటుందో మధ్యలో ఉన్నదే మనకి మధ్యగతము మీడియన్ గా చెప్పొచ్చు. ఇక్కడ ఇచ్చిన రాసులు ఒక్కసారి మనం పరిశీలిస్తే, నేను స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ కి అంటే ఆరోహణ క్రమంలో నేను పెట్టుకుంటాను. ఇక్కడ చూస్తే అన్నిటికంటే చిన్నది అయితే సింగిల్ డిజిట్ లో 5, తర్వాత ఏంటి 9. నేను మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఫాలో అవుతాను. మనం కరెక్ట్ గా చూస్తే మొత్తం మధ్యగతంకి వచ్చేసరికి మనం అన్ని రాసులు కూడా ఆర్డర్ లో పెట్టాల్సిన అవసరం అనేది లేదు. ఎందుకో చెప్తాను. మొత్తం ఫస్ట్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఎన్ని ఉన్నాయి? మనకి 15 రాసులు ఉన్నాయి. 15 రాసులు ఉన్నాయి అంటే మధ్యలో ఏది ఉంటది? ఇటువైపు 7 రాసులు అటువైపు 7 రాసులు తీసేగా మధ్యలో 8దే కదా మనకు మధ్యగతం అవుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ ఏవైతే మనకి రాసులు ఇచ్చాడో ఆ రాసుల్ని ఒక వరుస క్రమంలో పెట్టుకుంటే మనకి 8దే మనకి కావలసినటువంటి మధ్యగతం అవుతుంది. అంటే అటువైపు మనం రాయవలసిన అవసరం లేదు. టైం అనేది వేస్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో నేనేం చెప్తున్నాను, మొత్తం 15 ఇచ్చాడు కాబట్టి అటువైపు 7, రైట్ సైడ్ 7 లెఫ్ట్ సైడ్ 7 తీసేగా మిడిల్ లో ఉండే 8 అంటే 8దో రాస్తే మనకు కావలసినటువంటి మధ్యగతం అవుతుందనే విషయాన్ని మీకు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. అంటే నేను ఇప్పుడు ఈ ఆర్డర్ లో 8ది ఏదైతే రాస్తానో అదే నాకు ఆన్సర్ అవుతుంది. 5 9 తర్వాత 10 ఉంది. 10 కూడా 10 అయిపోయింది. 10 తర్వాత ఏంటి? 12 అయిపోయింది. 12 తర్వాత 15 తర్వాత 16 16 ఇప్పటికి ఎన్ని అయ్యా చూసుకోవాలి. 1 2 3 4 5 6 అయ్యాయి. ఇంకొక 2 నెంబర్స్ రాస్తే మనకు కావాల్సింది వస్తుంది. 16 వరకు అయింది. 17 ఎక్కడైనా ఉందా? లేదు. 18 ఉందా? 18 లేదు. 19 నెక్స్ట్ 20 3 టైమ్స్ ఉంది కాబట్టి 3 టైమ్స్ రాసుకోవచ్చు. ఆ విధంగా రాసుకుంటే అంటే మిగిలిన వాటితో నీకు సంబంధం లేదు. మధ్యగతం ఎప్పుడూ కూడా మధ్యలో ఉండే రాసుల గురించి మనం మాట్లాడుకోవాలి. కాబట్టి మనకు మిడిల్ లో ఎన్నో నెంబర్ ఉందో తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు చూస్తే నాకు కావాల్సిన 8దో నెంబర్ కదా. 1 2 3 4 5 6 7 8 8దో నెంబర్ ఏమొచ్చింది? 20 వచ్చింది. అంటే మీడియన్ కూడా నాకేమొచ్చింది? 20 వచ్చింది. అవి ఒకేలా ఉన్నాయని అన్నాడు. మరి 3 బాహులకము 20 వచ్చింది, మధ్యగతము మీడియన్ కూడా 20 వచ్చింది. కాబట్టి ఆ రెండు ఒకేలా ఉన్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రెండోది చూస్తే, క్రికెట్ మ్యాచ్ లో 11 మంది ఆటగాళ్లు చేసిన పరుగులు కింది విధంగా ఉన్నాయి. ఇక్కడ ఒక టీమ్ లో 11 మంది ఉంటారు కదా. 11 మంది గేమ్ ఆడినప్పుడు ఎన్ని రన్స్ కొట్టారు అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ దత్తాంశం యొక్క సగటు, బాహులకము, మధ్యగతము, మీన్, మోడ్, మీడియన్ ఈ 3 కనుక్కోమంటున్నాడు. అవి 3 ఒకేలా ఉన్నాయని అడుగుతున్నాడు. అంటే మనకి ఇప్పుడు 3 విడివిడిగా కనుక్కోవాలి. మొత్తం 11 మంది ఆటగాళ్ళు అన్నాడు. ఫస్ట్ సగటు మీన్ మనం కనుక్కోవాలి. సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య అంతా మనకు తెలుసు, 11 అని మనకు తెలుసు. ఇప్పుడు రాసుల సంఖ్య అంతా, ఇది రాసుల మొత్తం అంతా చూద్దాం. 6 15 21 21 120. ఫస్ట్ డబుల్ డిజిట్ లో ఉన్నవన్నీ అంటే పెద్ద నెంబర్లన్నీ మనం ప్లస్ చేసేద్దాం. 120 100 ఈ రెండు కలిపితే ఇది ఒకటి 180 అవుతుంది. 180 180 120 300 అయింది. అక్కడ వరకు 300
నెక్స్ట్ అలా ఉంచితే ఇప్పుడు 6, 15, 21, 21, 50, 71, 71, 10, 81, 81, 15, 96, 96, 8, 104, 104, 10, 114, 114, 15 మనకేమవుతుంది 129 అవుతుంది. అంటే 129 అంటే టోటల్ గా మనకి 429 వచ్చింది. ఇప్పుడు చూస్తే ఆ రాసులు మొత్తం 429. ఇప్పుడు 11 3 మనకేమవుతుంది 33 అవుతుంది. 33 ఇంకా మనకి 42లో 33 పోతే 9 ఉంటది. 9 పక్కన 9 అంటే 99. మళ్ళీ 11 9 99. ఆ విధంగా 11 తో డివైడ్ చేస్తే 39 వచ్చింది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మీన్ అంటే సగటు 39 వచ్చింది. ఇప్పుడు అలాగే బాహులకము 3 అనేది చూద్దాం. బాహులకం అంటే ఏమిటి? ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో అదే మనకి బాహులకంగా చెప్పొచ్చు. వీటిలో ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఏది ఉంది మనకి 15 మనకి ఇక్కడ 3 టైమ్స్ రిపీట్ అయింది. మరి ఇంకా ఏదైనా ఎక్కువ సార్లు రిపీట్ అయింది 10 2 టైమ్స్ మాత్రమే రిపీట్ అయింది. కాబట్టి మిగిలినవన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే 15 3 టైమ్స్ రిపీట్ అయింది. ఎక్కువ సార్లు రిపీట్ అయింది 15 కాబట్టి మనకి 3 ఏమో బాహులకం ఏమో 15 వచ్చింది. నెక్స్ట్ మధ్యగతం చూద్దాం. మధ్యగతం అంటే మీడియన్ చూద్దాం. మొత్తం ఎన్ని రాసులు అన్నాడు? 11 రాసులు అన్నాడు. మరి మీడియన్ అంటే ఏంటి? మధ్యలో ఉండేది 11 రాసుల్లో మనకి లెఫ్ట్ సైడ్ 5 అయిపోగా రైట్ సైడ్ 5 అయిపోగా మధ్యలో ఉండేటటువంటి 6th నెంబరే మనకి 6వ రాస్తే మనకు మధ్యగతం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన దాన్ని నేను వరుస క్రమంలో పెట్టుకుంటే 6వదే నాకు కావలసినటువంటి మధ్యగతం అవుతుంది. ఇప్పుడు చూస్తే ఫస్ట్ 6 అన్నిటికంటే చిన్నది ఆర్డర్ లో పెట్టుకోవాలి. అదే ఆర్డర్ అయినా పర్వాలేదు. 6 తర్వాత 8 తర్వాత 8 10 2 టైమ్స్ ఇచ్చాడు 10 10 నెక్స్ట్ 15 3 టైమ్స్ ఇచ్చాడు 15 15 15 నాకు కావాల్సిన 6వ నెంబర్ కదా 1 2 3 4 5 6 నాకు కావాల్సినటువంటి 6వ నెంబర్ 6వ రాసి నాకు 15 వచ్చింది. అంటే మధ్యగతం ఏమవుతుంది మనకి 15గా చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే మనకి అంక మధ్యమేమో అది సగటేమో 39 వచ్చింది, మధ్యగతం ఏమో 15 వచ్చింది, ఇంతకు ముందు మీడియన్ ఏమో 15 వచ్చింది. అంటే మనకి ఏవేవి కరెక్ట్ గా వచ్చాయి? బాహులకము అలాగే మధ్యగతము ఆ రెండు కరెక్ట్ గా వచ్చాయి. మనకు కావలసినటువంటి సగటు అనేది ఒకేలా రాలేదు. 3 ఒకేలా ఉన్నాయని అన్నాడు. 3 ఒకేలా లేవు. ఏ రెండు ఒకేలా ఉన్నాయి? మధ్యగతము అలాగే బాహులకము ఒకేలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే మూడోది, ఒక తరగతిలోని 15 మంది విద్యార్థులు బరువులు కేజీలలో, ఇక్కడ కిలోగ్రామ్స్ కేజీలలో ఇవ్వబడింది అని అంటున్నాడు. అంటే 15 మంది స్టూడెంట్స్ తాలూకా వెయిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్స్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్, ఈ దత్తాంశం యొక్క బాహులకము మరియు మధ్యగతాన్ని కనుగొనని అంటున్నాడు. బాహులకము 3 అంటే ఏంటి? ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అయిందో అదే మనకి బాహులకంగా చెప్పొచ్చు. ఒకసారి ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయింది చూడండి. 38 ఎక్కడైనా వచ్చిందా? ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది. అంటే మొత్తం కలిపి 3 టైమ్స్ 38 వచ్చింది. అంటే 38 3 టైమ్స్ వచ్చింది. అలా ఉంచుతారు. 42 ఇంకెక్కడైనా వచ్చిందా? 42 ఎక్కడ రాలేదు. 35 ఎక్కడ రాలేదు. 37 ఎక్కడ రాలేదు. నెక్స్ట్ 45. ఆ విధంగా చూస్తే ఓవరాల్ గా ఎక్కువ సార్లు రిపీట్ అయింది 43. ఇక్కడ చూస్తే 43 కూడా 3 టైమ్స్ రిపీట్ అయింది. 43 కూడా మనకి 3 టైమ్స్ రిపీట్ అయింది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? ఈ దత్తాంశం యొక్క బాహులకం కనుక్కోమంటాడు. అంటే ఎక్కువ సార్లు రిపీట్ అయింది మనకేంటి? 38 3 టైమ్స్ రిపీట్ అయింది. 43 కూడా 3 టైమ్స్ రిపీట్ అయింది. అంటే హైయెస్ట్ గా ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్, అంటే ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఇక్కడ 2 ఉన్నాయి. అంటే 38 3 సార్లు అయింది, 43 కూడా ఎక్కువగా 3 సార్లు అయింది. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం ఏం చెప్తాము అంటే బాహులకము ద్విబాహులకము. ద్వి అంటే 2 కదా, ద్విబాహులకము అని అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఒకే బాహులకంలో, అంటే ఒకే ప్రాబ్లం లో 2 రకాల బాహులకాలు వస్తే, అంటే 2 బాహులకాల ఆన్సర్స్ అయితే అప్పుడు మనకి ఏమవుతుందంటే ద్విబాహులకం అవుతుంది అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మళ్ళీ సేమ్ దానికి మనకి ఏం కనుక్కోమంటున్నాడు? మధ్యగతాన్ని కూడా కనుక్కోండి అని అంటున్నాడు. మనం మధ్యగతం కనుక్కోవాలంటే మొత్తం 15 రాసులు అన్నాడు. 15లో అటువైపు 7 ఇటువైపు 7 వదిలిగా మధ్యలో ఉండే 8వదే కదా నాకు కావలసినటువంటి మధ్యగతం అవుతుంది. కాబట్టి వీటిని ఒక ఆర్డర్ లో రాసుకుంటే 8వదే నాకు కావాల్సింది అవుతుంది. ఆర్డర్ లో రాసుకుంటే ఒకసారి చూస్తే అన్నిటికంటే చిన్నదేది 35, 32 ఉంది ఇక్కడ. 32 అన్నిటికంటే చిన్నది. తర్వాత 35, తర్వాత 38 ఉంది, 37 ఉంది ఇక్కడ, 36 ఉంది ఇక్కడ, 36, 37. నెక్స్ట్ అలాగే 38 3 టైమ్స్ ఉంది. ఇక్కడ చూస్తే 1 2 3 4 5 6 7 38 అంటే 7 అయ్యాయి. ఇప్పుడు మనకి 8వది కదా కావాలి. 38 తర్వాత నెంబర్ ఏది? 38 తర్వాత 42 ఉంది, 40 ఉంది. అంటే మనకు కావాల్సింది
బాహుళకం ఏమవుతుంది, మనకి మధ్యగతం ఏమవుతుంది, దీని తర్వాత వచ్చే 8వది మనకి 40 అవుతుంది. కాబట్టి ఓవరాల్ గా మిగిలిన వాటి గురించి మనం ఇక్కడ రాయవలసినటువంటి అవసరం అనేది లేదు. కాబట్టి మధ్యలో ఉన్నది 8వది మనకు 8 వచ్చింది, 40 వచ్చింది. కాబట్టి బాహుళకం ఏమవుతుంది, 40 అనేది అవుతుంది. ఆ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ది, ఒకటి కంటే ఎక్కువ బాహుళకాలు ఉన్నాయా అని అంటున్నాడు. మనం చూసుకుంటే దత్తాంశంలో 2 రకాల బాహుళకాలు వచ్చాయనే విషయాన్ని మనం చూసుకున్నాం. కాబట్టి ఒక దత్తాంశంలో ఒకటి బాహుళకం ఉండొచ్చు, లేదా ఒకటి కంటే ఎక్కువ బాహుళకాలు ఉండొచ్చు. ఒక్కొక్క సందర్భంలో ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఏది ఉండకపోవచ్చు. అటువంటి సందర్భంలో బాహుళకం లేదు అని మనం చెప్పుకోవాలి. ఆ విధంగా బాహుళకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 4వది, దత్తాంశం యొక్క బాహుళకము మరియు మధ్యగతాన్ని కనుక్కోండి. సేమ్ బాహుళకం ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయిందో చూడాలి. 13 1 2 2 టైమ్స్ మాత్రమే 13. నెక్స్ట్ 14 1 2 3 అంటే 14 3 టైమ్స్ రిపీట్ అయింది. ఇక్కడ చూస్తే 12 2 టైమ్స్ మాత్రమే అయిందంటే 14 అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయింది, 3 టైమ్స్ రిపీట్ అయింది. కాబట్టి మనకు కావాల్సినటువంటి 3 బాహుళకం ఏమవుతుంది, 14 అవుతుంది. నెక్స్ట్ మధ్యగతం అంటే మిడిల్ లో ఉండేది. అంటే ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఏం చేయాలి, మధ్యలో మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 9 ఉన్నాయంటే మధ్యలో ఏది ఉంటది, అటువైపు 4 ఇటువైపు 4 వదిలేగా మధ్యలో ఉండే 5వదే నాకు కావాల్సినటువంటి మధ్యగతం అవుతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక ఆర్డర్ లో నేను రాసుకుంటే 5వది ఏదో అదే నాకు కావాల్సిన ఆన్సర్. అన్నిటికంటే చిన్నది ఏదే 12, మళ్ళీ ఇంకా 12 ఉంది. నెక్స్ట్ 13 2 టైమ్స్ ఉంది. నెక్స్ట్ 14 ఇప్పుడు చూస్తే నాకు కావాల్సింది 5వది కదా. 1 2 3 4 5 5వది ఏమొచ్చింది, 14 వచ్చింది. అంటే మధ్యగతము 14గా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఏది అడిగినా కూడా మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ 5వది చూస్తే వాక్యాలు సత్యమో ట్రూ ఆర్ ఫాల్స్ అని మనకు అడుగుతున్నాడు. ఫస్ట్ చూస్తే బాహుళకము ఎల్లప్పుడూ దత్తాంశంలోని సంఖ్యలలో ఒకటి. మనకి ఎప్పుడు కూడా బాహుళకము దత్తాంశంలో సంఖ్యలోని కంపల్సరీగా ఒకటి అవ్వాలి. ఎందుకు, మనకి బాహుళకము 3 అంటే ఏమిటి, ఇచ్చిన రాసులలో ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో అదే మనకి బాహుళకం. కాబట్టి ఏది రిపీట్ అవుతుందో అదే మనం కనిపెట్టాలి. ఆ రిపీట్ అయింది కూడా ఇచ్చిన రాసుల్లో కంపల్సరీగా ఉండేదే కదా మనం కనిపెట్టాలి. కాబట్టి బాహుళకం ఎల్లప్పుడూ దత్తాంశంలో సంఖ్యలలో ఒకటి అవుతుంది అని అంటున్నాడు. కాబట్టి ఇది ట్రూ. నెక్స్ట్ సగటు అనేది దత్తాంశంలోని సంఖ్యలలో ఒకటి. మనకి సగటు అని అంటున్నాడు, దత్తాంశంలోని సంఖ్యలలో ఒకటి అని అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కి నేను 1 తీసుకున్నాను, 3 తీసుకున్నాను. ఈ విధంగా 2 రాసులు మాత్రమే తీసుకున్నాను. అంటే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. 2 రాసులు తీసుకున్నాను. ఈ 2 రాసుల తొలక సగటు ఏంటి, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. 2 రాసులు ఉన్నాయి కాబట్టి రాసుల సంఖ్య 2, రాసుల మొత్తం 1 + 3. 1 + 3 అంటే 4 / 2. అప్పుడు ఏమవుతుంది, 2 1s 2 2s అంటే ఫైనల్ గా మనకు 2 వచ్చింది. అంటే నాకు వచ్చిన సగటు ఆ రాసులలో ఉందా, లేదు. కాబట్టి సగటు అనేది దత్తాంశంలోని సంఖ్యల్లో ఒకటి. అంటే నీకు వచ్చిన సగటు ఏదైతే ఉందో అది దత్తాంశంలో ఉండవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి నాకు ఇక్కడ వేరేది వచ్చింది. కాబట్టి ఈడేమంటున్నాడు, ఒకటే అంటున్నాడు. కాబట్టి ఇది తప్పు, ఇది ఫాల్స్. నెక్స్ట్ 3వది, మధ్యగతం ఎల్లప్పుడూ దత్తాంశంలోని సంఖ్యలలో ఒకటే. మనం ఒక్కొక్కసారి చూస్తే మామూలుగా అయితే మధ్యగతం ఎప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కి 3 5 1 ఈ 3 సంఖ్యలు నేను తీసుకున్నాను. వీటి తొలక మధ్యగతం కనుక్కోవాలి అంటే నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఆర్డర్ లో పెడతాను. 1 3 5 అని పెడతాను. ఇప్పుడు చూస్తే మధ్యలో ఉండేదే కదా మధ్యగతం అని చెప్పాము. కాబట్టి ఆ రాష్ట్రంలోనే ఉంది అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒకసారి చూస్తే ఈ విధంగా 4 రాసులు ఇచ్చాను. 4 రాసులు ఇచ్చేటప్పుడు దీనికి మధ్యగతం మీడియం కనుక్కోమని అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి, ఆ రాసులని ఆరోహణ క్రమంలో పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి మొత్తం ఎన్ని ఉన్నాయి, 4 రాసులు ఉన్నాయి. ఒకవేళ 5 ఉంటే అటువైపు 2 ఇటువైపు 2 తీసేసి మధ్యలో ఉండే మూడోదే నాకు కావాల్సినటువంటి మధ్యగతం అవుతుంది. కానీ ఇక్కడ 4 రాసులు ఉన్నాయి కదా. కాబట్టి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి వదిలేగా మధ్యలో ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. కాబట్టి 2 రాసులు ఆ మధ్యలో ఉండే సరి సంఖ్య వచ్చేటప్పుడు, అంటే నీకు ఇచ్చిన రాసులు సరి సంఖ్యలో ఉంటే అప్పుడు ఏం చెయ్యాలి, మధ్యలో ఉన్న రెండింటిని ప్లస్ చేసి by 2 చెయ్యాలి. కాబట్టి 2 + 3 / 2 2 + 3 అంటే 5 5/2 అంటే 2.5 వస్తుంది. 2.5 అనేది నీకు ఇచ్చిన రాసులలో ఎక్కడైనా ఉన్నదా, లేదు. మధ్యగతం ఎల్లప్పుడూ దత్తాంశంలో సంఖ్యలో ఒకటే అన్నాడు. ఎప్పుడూ కూడా దత్తాంశంలో ఉన్న సంఖ్యలో ఒకటే అవ్వాలనే రూల్ లేదు. నీకు బేసి సంఖ్యలో ఇస్తే ఖచ్చితంగా మధ్యలో ఉన్నది అవుతుంది. మొత్తం 7 రాసులు ఇచ్చాడు అనుకోండి, అటువైపు 3 ఇటువైపు 3 వదిలేగా మధ్యలో ఉండే 4వదే నీకు కావలసినటువంటి మధ్యగతం అవుతుంది. ఒక్కొక్క సందర్భంలో నీకు 10 రాసులు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు అటువైపు 4 ఇటువైపు 4 వదిలేగా 5వది 6వది మధ్యలో ఉండిపోతాయి. అప్పుడు ఏం చెయ్యాలి, 5వ దాన్ని 6వ దాన్ని ఉంటాయి కదా, వాటిని ప్లస్ చేసి by 2 చెయ్యాలి. అటువంటి సందర్భంలో నీకు వచ్చిన ఆన్సర్ వాటిల్లో ఉండాలని లేదు, నీకు ఇచ్చిన రాసుల్లో ఆన్సర్ ఉండాలని లేదు. ఎక్కడ మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం. ఇక్కడ చూసుకుంటే 4 రాసులు ఉన్నాయి.
అటువైపుది ఇటువైపు వదిలి మధ్యలో ఉన్న రెండు రాసులను ప్లస్ చేసి బై 2 చేశాను. నాకు కావాల్సిన ఆన్సర్ 2.5 వచ్చింది. 2.5 నీకు ఇచ్చిన రాసుల్లో ఎక్కడైనా ఉన్నదా? లేదు. అంటే మధ్యగతం ఎల్లప్పుడూ ఇచ్చిన రాసులలో ఉండాలని రూల్ ఏమీ లేదు. కానీ ఇది ఎల్లప్పుడూ దత్తాంశంలో సంఖ్యలో 1 అంటున్నాడు. అది తప్పు. కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్ 4వది, ఇక్కడ కొన్ని రాసులు ఇచ్చాడు. దత్తాంశం యొక్క సగటు 9 అని అంటున్నాడు. మనం చూస్తే ఫస్ట్ మొత్తం సగటు అంటే ఏం చేయాలి? మనం రాసుల మొత్తము బై రాసుల సంఖ్య చెయ్యాలి. మనకి రాసుల సంఖ్య అంటే అంత 1 2 3 4 5 6 7 8 అంటే రాసుల సంఖ్య 8 అని తెలుసు. మరి రాసుల మొత్తము సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చూద్దాం. 6 + 4 10 3 13 13 8 21 21 9 30 30 12 42 42 + 13 55 55 + 9 64 64 వచ్చింది. 8 1s 8 8s అంటే నాకు సగటేమో 8 వచ్చింది. కానీ వీడేమంటున్నాడు? యావరేజ్ 9గా చెప్తున్నాడు. కాబట్టి అది మనకు రాంగ్ కదా. కాబట్టి ఫాల్స్ గా మనం చెప్పొచ్చు. ఆ విధంగా ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చేసరికి ఇది మనం ఫాలో అవ్వాల్సిన అవసరమైనది ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3.3 చూస్తే ఫస్ట్ కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి కమ్మీ రేఖా చిత్రమును ఉపయోగించండి అని అంటున్నాడు. ఇక్కడ మనకి ఇంగ్లీష్ లో కమ్మీ రేఖా చిత్రాలని బార్ గ్రాఫ్స్ గా చెప్తారు. మనకి బార్ గ్రాఫ్స్ వచ్చేసరికి ముందు థియరిటికల్ గా కొంత పార్ట్ అనేది చూద్దాము. ఏవైతే మనకి అంశాలు ఇస్తాడో అక్కడ ఉండేటటువంటి దిమ్మలు అనేవి దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. అలాగే ప్రతి రెండు అంశాల మధ్య ఉండేటటువంటి దూరం అనేది సమానంగా ఉంటుంది. ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇంకో ఇక్కడ ఉండేటటువంటి డాగ్స్ కి అలాగే క్యాట్స్ కి మిడిల్ లో ఎంత దూరం ఉంటుందో క్యాట్స్ కి ర్యాబిట్స్ కి మిడిల్ లో కూడా అంతే దూరం ఉంటుంది. ఆ విధంగా దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. అలాగే వాటి మధ్య దూరం మనకి సమానంగా ఉంటుంది. అలాగే మనకి ఇంకా చూస్తే ఇప్పుడు క్వశ్చన్ లోకి వెళ్తే అత్యంత ప్రజాదరణ పొందిన పెంపుడు జంతువు ఏది అని అంటున్నాడు. ఈ విధంగా మనకు ఒక బార్ గ్రాఫ్ ఇచ్చి అందులో చాలా రకాలుగా క్వశ్చన్స్ అనేవి మనకు అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక దాని గురించి క్లియర్ గా చూద్దాం. ఇక్కడ పెట్ యానిమల్స్ అంటే పెంపుడు జంతువులు డాగ్స్, క్యాట్స్, ర్యాబిట్స్, హామ్స్టర్స్, అదర్స్ ఈ రకంగా మనకి పెంపుడు జంతువులు ఇచ్చాడు. ఇక్కడ ఎంతమంది విద్యార్థులు అయితే ఇష్టపడుతున్నారో అంటే క్లాస్ 7 లో పెట్స్ ఓన్డ్ బై స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 7 7వ క్లాస్ లో ఎంతమంది విద్యార్థులకి ఏ రకమైన జంతువులను పెంచుకుంటున్నారు అనేది క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ డాగ్స్ ఎంతమంది పెంచుకుంటున్నారో 8 మంది, క్యాట్స్ 10 మంది, ర్యాబిట్స్ 2 మాత్రమే, హామ్స్టర్స్ 5. ఇక్కడ మిడిల్ లో ఈ విధంగా ఇచ్చాడంటే ఇదేమో 4కు సంబంధించింది, ఇదేమో 6కు సంబంధించింది. మరి మిడిల్ లో ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? 4కి 6కి మిడిల్ లో ఏముంటది? 5 ఉంటది. కాబట్టి హామ్స్టర్స్ అనేవి 5 విద్యార్థులు పెంచుకుంటున్నారు. మరి అదర్స్ అంటే ఇక్కడ 3. ఎందుకు? ఇది 2 ఇది 4 కాబట్టి మధ్యలో ఉండేదే 3 కాబట్టి అది 3 అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? దానికి సంబంధించి ఏ రకంగా నీకు క్వశ్చన్ అడగచ్చు. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అంటే అత్యంత ప్రజాదరణ పొందిన జంతువు ఏది? మరి వీటన్నింటిలో ఎక్కువ మంది దేన్ని పెంచుకుంటున్నారు? పిల్లులను పెంచుకుంటున్నారు. కాబట్టి మనకు కావాల్సింది క్యాట్స్ గా చెప్పచ్చు. నెక్స్ట్ బి, ఎంతమంది విద్యార్థులు కుక్కను పెంపుడు జంతువుగా కలిగి ఉన్నారు అంటే డాగ్ ని ఎంతమంది పెంచుకుంటున్నారు అని అంటున్నాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ వరకు సాగింది కాబట్టి ఎంతమంది? అది 8 మంది. ఆ విధంగా నీకు ఒకవేళ క్యాట్స్ డాగ్స్ కలిపి ఎంతమంది పెంచుకున్నారు అంటే క్యాట్స్ డాగ్స్ ని ఎంతమంది పెంచుకుంటున్నారు, లేదా క్యాట్స్ ని మాత్రమే ఎంతమంది పెంచుకుంటున్నారు, లేకపోతే డాగ్స్ క్యాట్స్ లో ఎవరు ఎక్కువ పెంచుకుంటున్నారు, ఆ రకంగా రకరకాలుగా నీకు దాని మీద అడిగే ఛాన్స్ అయితే ఉంటది. అది ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించింది. నెక్స్ట్ 3వ చూస్తే 6 వేరు తరగతుల్లోని పిల్లల సంఖ్య కింద ఇవ్వబడింది. దత్తాంశం కమ్మీ రేఖా చిత్రం బార్ గ్రాఫ్ లో సూచించండి అని అంటున్నాడు. ఇక్కడ క్లాస్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాడు. ఫిఫ్త్ క్లాస్ లో 135 ఉన్నారు, 6th లో ఈ విధంగా ఉన్నారు. ఆ విధంగా మనకి 5th నుంచి 10th వరకు ఏ క్లాస్ లో ఎంతమంది ఉన్నారో ఇచ్చాడు. మీరు స్కేల్ ని ఎలా ఎంచుకుంటారు? నేను సపోజ్ స్కేల్ ని ఈ విధంగా అంటే ఇక్కడ నేను క్లాస్ రాసుకుంటాను, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రాసుకుంటాను. ఆ విధంగా రాసుకుంటే ఫస్ట్ 5th క్లాస్ లో ఎంతమంది స్టూడెంట్స్ 135 కాబట్టి 135 ఎదురుగా బాక్స్ ఈ విధంగా స్క్వేర్ లను మనం వేసుకుంటాం, అంటే రెక్టాంగిల్స్. ఆ విధంగా వేసుకుంటూ మనం చేయొచ్చు. కానీ అది మనకు కూర్చుని ఎగ్జామ్ అడిగే ఛాన్స్ లేదు కాబట్టి వదిలేద్దాం. నెక్స్ట్ బి చూస్తే కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అని అంటున్నాడు. అందులో ఫస్ట్ది, ఏ తరగతిలో గరిష్ట సంఖ్యలో పిల్లలు ఉన్నారు మరియు కనీస సంఖ్యలో పిల్లలు ఉన్నారు? ఏ క్లాస్ లో ఎక్కువ మంది ఉన్నారు? ఏ క్లాస్ లో ఎక్కువ ఉన్నారంటే 135 5th క్లాస్ లో ఉన్నారు. ఎందులో తక్కువ ఉన్నారు? 10th క్లాస్ లో 80 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఆ విధంగా చూసుకొని మనం చెప్పవచ్చు. సెకండ్ది, 6వ తరగతి విద్యార్థులకు 8వ తరగతి విద్యార్థులకు నిష్పత్తిని కనుక్కోండి. ఫస్ట్ 6th క్లాస్ ఎంతమంది? 120. 8th క్లాస్ ఎంతమంది? 100. 800. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో అంటున్నాడు. 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2 6 2 5 అంటే 6th క్లాస్ కి 8th క్లాస్ కి రేషియో ఏమొచ్చింది? 6:5 అనేది వచ్చింది. ఆ విధంగా మనం ఏది అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు 4th చూద్దాం.
నెక్స్ట్ ఇది ఫోర్త్ క్వశ్చన్ చూస్తే మనకి ఇక్కడ ఒక స్టూడెంట్ తాలూకా సబ్జెక్టులు అనేవి ఫస్ట్ టర్మ్ లో ఎన్ని మార్కులు వచ్చాయి, అదే స్టూడెంట్ కి సెకండ్ టర్మ్ లో, ఇక్కడ మొదటిది అన్నాడు, సెకండ్ టర్మ్ లో ఎన్ని మార్కులు వచ్చాయని క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎంఎం అంటే మాక్సిమం మార్క్స్, అంటే ప్రతి సబ్జెక్ట్ కూడా 100 మార్క్స్ గా చెప్పొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించి ఒకసారి ఇది అవగాహన చేసుకొని దాని క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఒకసారి చూస్తే ఇన్ విచ్ సబ్జెక్ట్ అంటే ఏ సబ్జెక్ట్ లో హ్యాస్ ద చైల్డ్ ఇంప్రూవ్డ్ హిస్ పర్ఫార్మెన్స్ ద మోస్ట్ అంటే ఎక్కువగా ఏ సబ్జెక్ట్ లో బాగా డెవలప్ అయ్యాడు అని అంటున్నాడు. అంటే ఫస్ట్ టర్మ్ తో పోలిస్తే సెకండ్ టర్మ్ లో ఎక్కడ డెవలప్ అయ్యాడు. ఇక్కడ చూస్తే ఫస్ట్ టర్మ్ లో ఆంగ్లం అంటే ఇంగ్లీష్ 67 వచ్చాయి, సెకండ్ టర్మ్ లోనేమో 70 వచ్చాయి, అంటే +3 అంటే 3 మార్కులు డెవలప్ అయ్యాయి. ఇక్కడ చూస్తే 7 మార్కులు తగ్గాయి హిందీలో, ఇక్కడ చూస్తే 7 మార్కులు పెరిగాయి, ఇక్కడ 4 మార్కులు పెరిగాయి, ఇక్కడ 2 మార్కులు పెరిగాయి. ఆ విధంగా చూస్తే ఇప్పుడు మనకేమంటున్నాడు, ఏ సబ్జెక్ట్ లో బాగా డెవలప్ అయ్యాడు అంటే ఎక్కువ మార్కులు ఎందులో పెరిగాయి అని అంటున్నాడు. 7 మార్కులు పెరిగాయి కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏమవుతుంది, మ్యాథ్స్ గా మనం చెప్పుకోవచ్చు. సెకండ్, ఇన్ విచ్ సబ్జెక్ట్ ఈస్ ద ఇంప్రూవ్మెంట్ ద లీస్ట్ అంటే పెరుగుదల, అంటే ఎందులోనైతే ఇంప్రూవ్మెంట్ అయ్యాడు అంటే తక్కువ ఇంప్రూవ్మెంట్ ఎందులో అయ్యాడు అని అంటున్నాడు. అంటే ఇంప్రూవ్మెంట్ అంటే ప్లస్ మనకు కావాలి, అంటే మనకి ఇప్పుడు ఏమంటున్నాడు, ఇంప్రూవ్మెంట్ అయినవే నువ్వు చూడు, అందులో తక్కువ ఇంప్రూవ్మెంట్ ఏదయ్యాడు అని అంటున్నాడు. ఇక్కడ 3 మార్కులు ఇంప్రూవ్ అయ్యాడు, ఇక్కడ 7 మార్కులు ఇంప్రూవ్ అయ్యాడు, ఇక్కడ 4 మార్కులు, ఇక్కడ 2 మార్కులు. అంటే తక్కువ మార్కులు ఇంప్రూవ్మెంట్ ఎక్కడ అయ్యాడు, సోషల్ లో అయ్యాడు, అంటే తక్కువ మార్కులు కలిసాయి. కాబట్టి మనకు కావాల్సిన సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ సోషల్ గా చెప్పొచ్చు. థర్డ్, హ్యాస్ ద పర్ఫార్మెన్స్ గాన్ డౌన్ ఇన్ ఎనీ సబ్జెక్ట్, ఏదైనా సబ్జెక్ట్ లో బాగా పూర్గా అంటే బాగా పడిపోయాడా అంటే ఫస్ట్ వచ్చిన టర్మ్ తో పోలిస్తే సెకండ్ వచ్చిన టర్మ్ లో తక్కువ మార్కులు వచ్చాయని అంటున్నాడు. ఇక్కడ చూస్తే హిందీలో ముందు 72 మార్కులు వచ్చాయి, తర్వాత 65 మార్కులు వచ్చాయి, బాగా పడిపోయిందా లేదా అంటే హిందీలో ఫస్ట్ టర్మ్ తో పోలిస్తే సెకండ్ టర్మ్ లో బాగా తక్కువ మార్కులు వచ్చాయి. అది థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 5వ చూస్తే ఒక కాలనీలోని సర్వే నుండి సేకరించిన ఈ దత్తాంశాలను పరిగణించండి. ఇష్టమైన క్రీడ చూడడము పాల్గొనడము, అంటే ఇష్టమైన క్రీడ అంటే క్రికెట్ చూడడం ఎంతమందికి ఇష్టమో, క్రికెట్ ఆడడం ఎంతమందికి ఇష్టమో, అలాగే బాస్కెట్ బాల్ చూడడం ఎంతమందికి ఇష్టమో, బాస్కెట్ బాల్ పాల్గొనడము అంటే స్వయంగా ఆడడం ఎంతమందికి ఇష్టమో అని అడుగుతున్నాడు. అంటే కొంతమందికి గేమ్ చూడడం ఇష్టం, ఇంకొంతమందికి గేమ్ ఆడడం ఇష్టం. అటువంటి ఒక కాలనీలో ఉన్న సర్వే మొత్తాన్ని పరిశీలించి ఈ విధంగా రాయడం అనేది జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే తగిన స్కేల్ ఎంచుకుని 2 వరుసల కమ్మి రేఖా చిత్రాన్ని గీయండి అని అంటున్నాడు. మనకి గీయవలసినటువంటి అవసరం అనేది ఏది లేదు కాబట్టి అది వదిలేద్దాం. సెకండ్ చూద్దాం, ఏ క్రీడ అత్యంత ప్రజాదరణ పొందింది, ఏ క్రీడలో ఎక్కువ ప్రజాదరణ పొందింది అంటే క్రికెట్ చూసిన వారు 1240 మంది, క్రికెట్ పాల్గొన్న వారు అంటే స్వయంగా క్రికెట్ ఆడిన వారు 620 మంది. అంటే ఓవరాల్ గా క్రికెట్ ఇష్టమైన వారు ఎంతమంది, 0, 6, 8, 1 1860 మంది. బాస్కెట్ బాల్ ఎంతమంది, 0, 9, 7 790. ఈత కొట్టడం స్విమ్మింగ్ ఎంతమందికి, 0, 3, 8 830. హాకీ ఎంతమందికి ఇష్టము, 680. మరి అథ్లెటిక్స్ ఎంతమందికి ఇష్టము, 5, 5, 3. ఇప్పుడు ఈ విధంగా మనం వేసుకున్నాం. అన్నిటికంటే ప్రజాదరణ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఎవరికి ఎక్కువ ఉంది, క్రికెట్ గేమ్ ఆడుతున్న వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ క్రికెట్ గా చెప్పొచ్చు. సెకండ్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూస్తే క్రీడలను చూడడం లేదా పాల్గొనడంలో ఎక్కువ మంది దేన్ని ఎంచుకున్నారు అంటే చూడడాన్ని ఎక్కువ మంది ఎంచుకున్నారా, పాల్గొనడము స్వయంగా ఆడడాన్ని ఎక్కువ మంది ఎంచుకున్నారా అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ చూస్తే పాల్గొనడం కంటే చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. అలాగే బాస్కెట్ బాల్ లో కూడా చూడడమే, ఈత కొట్టడంలో కూడా ఎక్కువ మంది చూడడానికే ఇంట్రెస్ట్ చూపించారు. హాకీలో కూడా, అథ్లెటిక్స్ లో కూడా, అంటే అన్నింటిలో కూడా చూడడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, పాల్గొనడానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడతో మనకి థర్డ్ లెసన్ దత్తాంశ నిర్వహణ డేటా హ్యాండ్లింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 7th క్లాస్ లో 4th లెసన్ మ్యాథ్స్ కి సంబంధించి చూస్తే సింపుల్ ఈక్వేషన్స్ అంటే సామాన్య సమీకరణాలు, వాటికి సంబంధించి ఎక్సర్సైజ్ లో ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చాడో అవన్నీ కూడా డిఎస్సి పర్పస్ లో ఏవైతే యూజ్ అవుతాయో వాటిని వీలైనంత తక్కువ టైంలో మాక్సిమం కవర్ చేయడానికి చూద్దాము. పట్టికలోని చివరి నిలువ వరుసను పూరించండి అని అంటున్నాడు. అంటే దీన్ని కంప్లీట్ చేయమని చెప్తున్నాడు. అంటే మనకి ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చాడు, ఎక్స్ తాలూకు వాల్యూస్ ఇచ్చాడు. ఎక్స్ తాలూకు అంటే ఇక్కడ ఉన్న వాటిల్లో వేరియబుల్స్ చరరాశులు ఉంటాయి కదా, వాటి తాలూకు వాల్యూస్ ఇక్కడ ఇచ్చాడు. వాటిని మనం అందులో ప్రతిక్షేపిస్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ వాల్యూ ఒకేలా ఉంటే మనకి తృప్తి చెందింది అవును అని పెట్టాలి, లేదంటే కాదు అని పెట్టాలి. ఒక 2 చెప్తాను, మిగిలిన మీరు ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4th చూస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 7 అన్నాడు, అంటే ఎక్స్ ప్లస్ లో 7 వేయాలి. ఇక్కడ నేను 7 వేసాను అనుకోండి, 7 - 7 అప్పుడు ఏమవుతుంది, 0 అవుతుంది. అటువైపు ఏముంది, 1 ఉంది. 0 1 ఈజ్ ఈక్వల్ అంటే అటువైపు ఇటువైపు ఒకే రకమైన ఆన్సర్ రాలేదు, కాబట్టి ఇది కాదు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కి 7th చూస్తే ఎక్స్ వాల్యూ 5 రావాలి, అంటే ఎక్స్ ప్లస్ లో 5 పెట్టాలి మనం. అప్పుడు ఇక్కడ 5 పెట్టామనుకోండి
x ప్లేస్ లో 5 పెడితే 5 into 5 25 అవుతుంది. ఇటువైపు ఆల్రెడీ 25 ఉంది. 25 is equal to 25 అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకే వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఇది అవును అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా ఇక్కడ ఉన్న వాల్యూస్ ని అందులో ప్రతిక్షేపించి లెఫ్ట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ వాల్యూ ఒకటే వస్తే తృప్తి చెందింది అవును అని పెట్టాలి, లేదు ఒకవేళ అక్కడ సాటిస్ఫై అవ్వకపోతే కాదు అని పెట్టాలి. ఆ విధంగా మిగిలిన మీరు కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఇందులో రెండోది చూస్తే బ్రాకెట్లలో ఇచ్చిన విలువ ఇచ్చిన సమీకరణానికి సాధన అవుతుందా కాదా సరి చూడండి అంటున్నాడు. అంటే ఇక్కడ బ్రాకెట్ లో ఇచ్చిన వాల్యూని అందులో వేస్తే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకే రకమైన వాల్యూ వస్తుందా రాదా అని అంటున్నాడు. ఇంతకు ముందు ఏదైతే మనం చేస్తామో ఫస్ట్ క్వశ్చన్ లో సేమ్ అటువంటిదే. ఫర్ ఎగ్జాంపుల్ నేను డి చేస్తాను, పీ ప్లేస్ లో 1 వేయాలి. పీ ప్లేస్ లో 1 వేస్తే 4 1s are 4, 4 minus 3 1 అవుతుంది. 1 is equal to 13 అంటే మనకి ఈక్వల్ గా రాలేదు కాబట్టి p is equal to 1 అనేది సాధన అవ్వదు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకుంటాం, p ప్లేస్ లో -4 రాయాలి అంటే ఇక్కడ ఉన్న ఈక్వేషన్ ఏదైతే ఉందో దానికి p is equal to -4 అనేది ఒక సాధన అవుతుందా లేదా మనకు అడుగుతున్నాడు. అంటే p ప్లేస్ లో -4 వేస్తే లెఫ్ట్ రైట్ ఒకే వాల్యూ రావాలి. p ప్లేస్ లో -4 వేస్తే అంటే 4 into p ప్లేస్ లో -4 కదా -4 ఇక్కడ -3 is equal to 13. ఇప్పుడు చూద్దాం 4 4 is 16 అంటే -16 -3 -16 -3 -19 అవుతుంది. ఇటువైపు +13 ఉంది. -19 +13 ఈక్వల్ అవ్వలేదు కదా కాబట్టి p is equal to మనకి -4 అనేది సాధన కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ విధంగా మిగిలిన మీరు ట్రై చేయండి. నెక్స్ట్ థర్డ్ యత్నదోష పద్ధతి ద్వారా కింది సమీకరణాలను సాధించండి అని అంటున్నాడు. యత్నదోష పద్ధతి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటున్నాడు. అంటే అక్కడ మనకి ఏదైతే చరరాశి ఇస్తాడో దానికి సాధించండి అంటే దాని వాల్యూ కనుక్కోమంటున్నాడు. దాని వాల్యూ కనుక్కోవాలంటే పీ ప్లేస్ లో ఏం పెడితే సాటిస్ఫై అవుతుంది అంటే పీ ప్లేస్ లో అంటే యత్నదోష పద్ధతి అంటే ఏంటి, ఫస్ట్ ఒక ట్రై చేస్తావు, అది నీకు రాంగ్ అయితే నెక్స్ట్ ఇంకో ట్రై చేస్తావు. ఆ విధంగా ట్రై చేసుకుంటూ ఎప్పుడైతే నీకు కరెక్ట్ వాల్యూ వస్తుందో అంతవరకు ట్రై చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు 17 ఉంది అంటే అటువైపు కూడా 17 రావాలి. ఇక్కడ పీ ప్లేస్ లో 0 వేస్తే 5 0s are 0 +2 అంటే ఇటువైపు 2 అయిపోయింది, 17 రాలేదు. పీ ప్లేస్ లో 1 అయ్యాలి, 5 1s are 5, 5 + 2 ఏమవుతుంది 7 అవుతుంది, 17 అవ్వట్లేదు. నెక్స్ట్ 2 వేయాలి, 5 2s are 10, 10 + 2 12 అయింది, 17 అవ్వలేదు. 3 వేయాలి, 5 3s are 15, 15 + 2 17 సరిపోయింది. ఇటువైపు 17 అటువైపు 17 ఎప్పుడు p is equal to 3 అయినప్పుడు కాబట్టి p వాల్యూ 3 అవుతుంది. ఆ విధంగా యత్నదోష పద్ధతి అనేది స్టూడెంట్స్ కి సంబంధించి మనమేమో ఎగ్జామ్ లో అటువంటిది చేసే సందర్భం అయితే మనకు రాదు కాబట్టి దీన్ని ఏ విధంగా చేయాలి, 5 + 2 is equal to 17 అన్నాడు. మామూలుగా మనం p ని ఏ విధంగా సాధిస్తాము, 5p is equal to +2 అటు వెళ్తే -2 అవుతుంది. 17 నుంచి 2 మైనస్ చేస్తే 15 వస్తుంది. 5 1s are 5 3s are కాబట్టి మనకు కావాల్సిన p వాల్యూ 3 వచ్చింది. ఈ విధంగా మనమైతే ఎగ్జామ్ లో ఈ విధంగా సాధించాలి, యత్నదోష పద్ధతి ప్రకారంగా మనం చేయకూడదు. నెక్స్ట్ ఫోర్త్ కింది ప్రవచనాలకు సమీకరణాలు రాయండి అని అంటున్నాడు. అంటే మనకే ఈక్వేషన్స్ తయారు చేసి రాయమంటున్నాడు. ఫస్ట్ x మరియు 4 సంఖ్యల మొత్తం 9 x అలాగే 4 ఈ రెండు సంఖ్యల మొత్తం 9 అని అంటున్నాడు. అంటే ఇది మనకి ఈక్వేషన్, ఫస్ట్ దాని ఈక్వేషన్. ఆ విధంగా నెక్స్ట్ సపోజ్ నేను అన్ని చేయను కొన్ని చేస్తాను. ఫోర్త్ బిని 5తో భాగించినప్పుడు 6 వస్తుంది అంటే 6 వస్తుంది. బిని 5తో భాగించినప్పుడు ఏం వస్తుంది, 6 వస్తుంది. కాబట్టి b/5 = 6. ఇవి చూడడానికి సింపుల్ గానే ఉన్నట్టు ఉంటది కానీ కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అప్పుడు నీకు ఏ విధంగా ఇస్తున్నాడు, b/6 = 5, b/5 = 6, 5/b = 6, 6/b = 6. ఆ విధంగా నువ్వు ఆప్షన్స్ చూసావా కన్ఫ్యూజన్ అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి వాడు ఏదైతే అన్నాడో దాన్నే యాజ్ ఇట్ ఈస్ గా ముందు నువ్వు రాయడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్ ఈజీగా అర్థమవుతుంది. ఫిఫ్త్ చూస్తే టీ యొక్క 3/4 వంతులు 15. టీ యొక్క 3/4 వంతులు నీకేమవుతుందని అంటున్నాడు, 15 అవుతుందని అంటున్నాడు. టీ యొక్క 3/4 వంతులు 15. ఇది మనకి అప్పుడు ఏమవుతుంది, ఫైనల్ ఈక్వేషన్ 3t/4 = 15 అవుతుంది. ఆ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ 6th చూస్తే m యొక్క 7 రెట్లు టైమ్స్ అన్నాడంటే 2 టైమ్స్ అన్నా 3 టైమ్స్ అన్నా ఇంటూ చేయాలి. m యొక్క 7 రెట్లు మరియు 7ల మొత్తము అంటే ఇదొకటి, m యొక్క 7 రెట్లు మరియు 7ల మొత్తము 77. m యొక్క 7 రెట్లు 7 ఆ రెండింటి తొలక ఇదొక టర్మ్ ఈ రెండింటి తొలక మొత్తం 77 అని అంటున్నాడు. అంటే ఈక్వేషన్ ఏమవుతుంది అప్పుడు 7m + 7 = 77. ఇది మనకి ఈక్వేషన్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా వాడిచ్చిన దాన్ని మనం ఈక్వేషన్ లోకి చాలా ఈజీగా మార్చుకోవచ్చు. నెక్స్ట్ 5th కింది సమీకరణాలకు ప్రవచనాలు రాయండి. ఇంతకు ముందు మనకి స్టేట్మెంట్స్ ఇచ్చేసాడు, ఈక్వేషన్ రాయమన్నాడు. ఇప్పుడు వాడు ఈక్వేషన్ ఇచ్చాడు, మనకేమో స్టేట్మెంట్ రాయమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఫస్ట్
p + 4 = 15 ఇచ్చాడు. అంటే నేనేమంటాను, p మరియు 4ల మొత్తము, ప్లస్ అంటే మొత్తమే కదా, p మరియు 4ల మొత్తము 15 అని అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ 7th 4p - 2 = 18 అన్నాడు. అంటే ఏంటి, p యొక్క 4 రెట్లు మరియు 2ల భేదము 18 అవును. p యొక్క 4 రెట్లు మరియు 2ల భేదము 18 అగును. సరిపోయిందా లేదా? 4 × p 4p - 2 = 18. అంటే దీన్ని తెలుగులో ప్రవచనం రూపంలో ఎలా చెప్పాలి, p యొక్క 4 రెట్లు మరియు 2ల భేదము 18 అగును అని మనం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ 8th p/2 + 2 = 8 అన్నాడు. అంటే ఇదేమవుతుంది, pని 2తో భాగించగా, pని 2తో భాగించినప్పుడు అలాగే 2ల తాలూకా మొత్తము. అంటే దీన్ని ఏ విధంగా చెప్పొచ్చు అంటే, pలో సగము మరియు 2ల మొత్తము. pలో సగము, సగము అంటే బై 2 కదా, pలో సగము, p యొక్క 2వ భాగము, ఏ విధంగా చెప్పొచ్చు, p యొక్క 2వ భాగము మరియు 2ల మొత్తము 8. p యొక్క 2వ భాగము మరియు 2ల మొత్తము 8. ఈ విధంగా మనం చెప్తాము. ఏది అడిగినా కూడా, ఈ క్వశ్చన్ ఇచ్చి ప్రవచనం అడిగినా, ప్రవచనం ఇచ్చి ఈ క్వశ్చన్ రాయమన్నా ఈజీగా మనం రాయొచ్చు. నెక్స్ట్ 6వది, కింది సందర్భాలను సమీకరణ రూపంలో రాయండి అని అంటున్నాడు. ఫస్ట్ది, ఇర్ఫాన్ తన దగ్గర పరిమితి దగ్గర ఉన్న గోళీల కన్నా 5 రెట్ల కంటే 7 గోళీలు ఎక్కువగా ఉన్నవి అని చెప్పాడు. ఇర్ఫాన్ దగ్గర 37 గోళీలు ఉన్నాయి. పరిమితి దగ్గర ఉన్న గోళీల సంఖ్య m అని తీసుకోండి. ఇక్కడ మనకి ఇంగ్లీష్ లో m అని ఇచ్చాడు, తెలుగులో ఇవ్వలేదు. అంటే పరిమితి దగ్గర ఉన్న గోళీలు m అనుకో అని అంటున్నాడు. పరిమితి దగ్గర m గోళీలు ఉన్నాయి అని అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇర్ఫాన్ దగ్గర పరిమితి దగ్గర ఉన్న గోళీల కన్నా, అంటే పరిమితి దగ్గర m ఉన్నాయి కాబట్టి పరిమితి దగ్గర ఉన్న గోళీల కన్నా 5 రెట్లు కంటే, అంటే పరిమితి దగ్గర ఉన్న గోళీల కన్నా 5 రెట్లు అంటే m × 5 రెట్లు అంటే టైమ్స్ అంటాం కదా, ఇంటూ చేయాలి. 7 గోళీలు ఎక్కువగా ఉన్నవి, 7 గోళీలు ఎక్కువగా ఉన్నాయి అంటే మనకి పరిమితి దగ్గర m గోళీలు అనుకుంటే దానికంటే 5 రెట్ల కంటే 7 ఎక్కువ ఉందని అంటున్నాడు. ఎవరి దగ్గర ఇది, ఇర్ఫాన్ దగ్గర ఉన్న గోళీలకు సమానం. ఇర్ఫాన్ దగ్గర ఎన్ని ఉన్నాయో చెప్పాడు, 37 ఉన్నాయి అన్నాడు. కాబట్టి ఇది మనకి 5m + 7 = 37. ఇది మనకి ఫైనల్ ఈక్వేషన్ అవుతుంది. ఎందుకు ఒకసారి చూడండి, పరిమితి తాలూకా గోళీలు m అనుకోమని చెప్పాడు. పరిమితి గోళీలకు 5 రెట్లు అంటే 5m, దానికంటే 7 ఎక్కువ అని అన్నాడు. అది ఎంతకు సమానం, ఇర్ఫాన్ దగ్గర ఉన్న 37 గోళీలకు సమానము. ఆ విధంగా 5m + 7 = 37 అనేది మనకి ఫైనల్ ఈక్వేషన్ గా చెప్పొచ్చు. సెకండ్ది, లక్ష్మి తండ్రి వయస్సు 49 సంవత్సరాలు. అతని వయస్సు లక్ష్మి వయస్సుకు 3 రెట్లు కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. లక్ష్మి వయస్సు సంవత్సరాలు అనుకోండి అని అంటున్నాడు. అంటే లక్ష్మిది అనుకోమంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, లక్ష్మి తండ్రి వయస్సు 49 సంవత్సరాలు, అతని వయస్సు అట, అంటే వాళ్ళ తండ్రి వయస్సు 49 సంవత్సరాలు ఏదైతే ఉందో అది ఎవరికి ఈక్వల్ అంటున్నాడు, లక్ష్మి వయస్సుకు. లక్ష్మి వయస్సును అనుకోమన్నాడు. లక్ష్మి వయస్సుకు 3 రెట్లు కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. చూడాలి, లక్ష్మి తండ్రి వయస్సు 49 సంవత్సరాలు ఏదైతే ఉందో అది లక్ష్మి వయస్సుకు 3 రెట్లు కంటే 4 ఎక్కువ. అంటే లక్ష్మి వయస్సు అనుకోమన్నాడు, దానికి 3 రెట్లు అంటున్నాడు, దానికంటే 4 ఎక్కువ అని అంటున్నాడు. కాబట్టి 49 = 3y + 4. ఇది మనకి ఫైనల్ ఈక్వేషన్ గా చెప్పొచ్చు. ఇది టెట్కి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ థర్డ్ చూస్తే, తరగతి గదిలో ఉపాధ్యాయురాలు ఒక విద్యార్థిని పొందిన గరిష్ట మార్కులు తరగతిలో మరొక విద్యార్థి పొందిన అతి తక్కువ మార్కుల 2 రెట్లు కంటే 7 మార్కులు ఎక్కువ అని చెప్పింది. స్టూడెంట్ ఇది టీచర్ ఏం చెప్పింది, గరిష్ట మార్కులు ఎవరికైతే వచ్చా వాళ్ళని ఏ విధంగా చెప్తుంది, తరగతిలో మరొక విద్యార్థి పొందిన అతి తక్కువ మార్కులు 2 రెట్ల కంటే 7 మార్కులు ఎక్కువ అని చెప్పింది. గరిష్ట మార్కులు 87 మార్కులు, కనిష్ట మార్కులు L గా తీసుకోమంటున్నాడు. అంటే కనిష్ట మార్కులు L అంటున్నాడు. గరిష్టంగా 87 మార్కులు వచ్చాయట. అంటే ఎక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్ 87 మార్కులు. ఆ స్టూడెంట్ ని ఏ విధంగా చెప్తున్నాడు, తక్కువ మార్కులు ఎవరికైతే వచ్చాయో అతి తక్కువ మార్కులు 2 రెట్ల కంటే 7 తక్కువ మార్కులు వచ్చింది L గా తీసుకోమన్నాడు. తక్కువ మార్కులు వచ్చింది L తీసుకోమన్నాడు. దానికి 2 రెట్ల కంటే 7 మార్కులు ఎక్కువ అని చెప్పాడు. అంటే గరిష్టంగా వచ్చిన మార్కులు తక్కువ వచ్చిన దానికి 2 రెట్ల కంటే 7 ఎక్కువ. కాబట్టి 87 = 2l + 7. ఇది మనకి ఫైనల్ ఈక్వేషన్ గా మనం చెప్పొచ్చు. ఆ విధంగా ఏది అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ది, సమద్విబాహు త్రిభుజంలో శీర్షకోణం ఏదైనా ఇతర ఒక భూకోణంను 2 రెట్లు కలదు. భూకోణం b డిగ్రీలు అనుకోండి, త్రిభుజాల అంతర్కోణాలు మొత్తం 180 డిగ్రీలు గుర్తు చేసుకోండి అని అంటున్నాడు. అంటే దీన్ని మనం సమీకరణ రూపంలో చెప్పమంటున్నాడు. ఏమంటున్నాడు, సమద్విబాహు త్రిభుజంలో శీర్షకోణము. సమద్విబాహు త్రిభుజం అంటే అర్థం ఏంటి, ఈ భుజము సమానం అని అర్థం. శీర్షకోణం అంటే ఇది అవుతుంది.
అదేమంటున్నాడు, ఇతర ఒక భూకోణంకు 2 రెట్లు కలదు, ఇతర ఒక భూకోణంకు 2 రెట్లు కలదు. అంటే ఇది ఏదైతే ఉందో అది దీనికి డబల్ ఉంటది అని అంటున్నాడు. 2 రెట్లు కలదు. సపోజ్ ఇప్పుడు ఏమంటున్నాడు, భూకోణం B డిగ్రీలుగా తీసుకోండి, భూకోణంని B డిగ్రీలుగా తీసుకోమంటే అంటే దీనికి డబల్ అంటున్నాడు. అదే అంటే దీనికి డబల్ ఇదని అంటున్నాడు. కాబట్టి అదేమవుతుంది, మనకి 2B అవుతుంది. త్రిభుజాల అంతర్కోణాల మొత్తం 180 డిగ్రీలను గుర్తు చేసుకోండి. అంటే ఇది B అయినప్పుడు ఇది B అవుతుంది. ఇది మనకి సపోజ్ నేను X గా తీసుకుంటాను. అంటే ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను, ఒకసారి చూడండి. ఈ 2 భుజాలు సమానం. ఎందుకు, ఐసోసెలస్ ట్రయాంగిల్ సమద్విబాహు త్రిభుజం అన్నాడు. కాబట్టి దీనికి ఎదురుగా ఉన్న ఈ కోణము సమానం, ఈ కోణం సమానం. ఈడేమంటున్నాడు, భూకోణము B డిగ్రీలుగా తీసుకోమని అంటున్నాడు. అంటే దీన్ని B గా తీసుకోమంటున్నాడు. మరి దీన్ని B గా తీసుకుంటే ఇది B అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు, శీర్షకోణం ఏదైనా ఇతర ఒక భూకోణంకి 2 రెట్లు కలదు. అంటే దీనికి డబల్ ఉంటుంది అని అంటున్నాడు. అంటే ఇది 2B అవుతుంది. దీనికి డబల్ అంటే ఏదో ఒక దానికి డబల్ అని అంటున్నాడు. ఇప్పుడు త్రిభుజాల అంతర్కోణాలు మొత్తం 180 గుర్తు చేసుకోండి. త్రిభుజాల అంతర్కోణాలు మొత్తం అంటే B ప్లస్ B ప్లస్ 2B ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అవునా కాదా? అంటే టోటల్ గా మనకి ఏమవుతుంది, 4B ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇది మనకి ఫైనల్ ఈక్వేషన్ గా చెప్పొచ్చు. ఆ విధంగా ఏదైతే అడుగుతున్నాడో దాని ప్రకారంగా మనం అప్లై చేసిస్తే మనకు కావాల్సినటువంటిది ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 4.2 చూస్తే మనకి 1, 2, 3, 4 అన్నింటిలో కూడా మనకి సమీకరణాలు సాధించండి అని అన్నాడు. కాబట్టి మనకి ఇచ్చిన వాటిలో ఏవైతే వేరియబుల్ చరరాశులు ఇస్తాడో వాటి తాలూకా వాల్యూస్ కనుక్కుంటే చాలు. మనకి ఫస్ట్ నేను ర్యాండమ్ గా అక్కడక్కడ కొన్ని చెప్తాను చూడండి. ఫస్ట్ సపోజ్ G చూస్తే y + 4 = 4 అంటున్నాడు. మనకి ఆ విధంగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకే వాల్యూ ఉంటే ఇక్కడ +4 ఉంది, ఇక్కడ +4 ఉంది, డైరెక్ట్ గా 2 క్యాన్సిల్ చేయొచ్చు. లేదు అనుకుంటే +4 అటు వెళ్తే -4 అవుతుంది. అప్పుడు 4 - 4 అయినా క్యాన్సిల్ అవుతుంది. ఏ విధంగా అయినా సేమ్ అంతే. అప్పుడు y = 0 అవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ y + 4 = -4 అన్నాడు. ఇక్కడ +4 ఉంది, ఇక్కడ -4 ఉంది. అటువంటి సందర్భంలో మనము కట్ చేయకూడదు. అప్పుడు y = ఇక్కడ ఆల్రెడీ -4 ఉంది, ఈ +4 అటు వస్తే -4 అవుతుంది. అప్పుడు ఓవరాల్ గా y = -4 -4 -8, y = -8. అది నెక్స్ట్ ఇక్కడ G చూస్తే అన్ని ఒకటే రకమైనటువంటి మోడల్స్. G చూస్తే a/5 = 7/15. ఇక్కడ హారాలు కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ హారాలు ఏదైనా డివైడ్ అయితే డివైడ్ డైరెక్ట్ గా చేయొచ్చు. లేదు ఒకవేళ దాన్ని అటువైపు ఇంటూ చేసినా కూడా అప్పుడైనా సేమ్ అదే చేయొచ్చు. 5 1s 5 3s 7/3, a = 7/3. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 20t = -10, 10 1s 10 2s. అప్పుడు 2t = -1 అవుతుంది. అప్పుడు t ఏమవుతుంది, 2 అటువైపు ఇంటూ చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ చేస్తుంది, -1/2. ఆ విధంగా t వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ B చూస్తే 5m + 7 = 17. అప్పుడు 5m +7 అటు వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 17 లోని 7 మైనస్ చేస్తే 10 అవుతుంది. 5 1s 5 2s, m = 2 వచ్చింది. ఆ విధంగా మనం చేయాలి. నెక్స్ట్ ఎక్కడ చూస్తే 3p/10 = 6 అన్నాడు. 3 1s 3 2s. p ఇక్కడ 10 ఏమో డివైడ్ చేస్తుంది, అటు వెళ్తే ఇంటూ చేస్తుంది. అప్పుడు 2 × 10 20 అవుతుంది. p వాల్యూ 20 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ l చూస్తే 2q + 6 = 12 అన్నాడు. 2q ఇది +6 అటు వెళ్తే మైనస్ అవుతుంది. 12 లో 6 మైనస్ చేస్తే 6 అవుతుంది. 2 1s 2 3s, q = 3 వచ్చింది. నెక్స్ట్ సపోజ్ G చూస్తే 3s + 12 = 0. +12 అటు వెళ్తే -12 అవుతుంది. అప్పుడు 3s +12 అటు వెళ్తే -12 అవుతుంది. 3 1s 3 4s. అప్పుడు s -4 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ గా అవుతుంది. ఆ విధంగా ఏది అడిగినా కూడా సాధించండి అని అన్నాడు అంటే మనకు అందులో చరరాశి వేరియబుల్ ఏదైతే ఇచ్చాడో దాని తాలూకు వాల్యూ కనుక్కోవాలి అని అర్థం చేసుకోవచ్చు. చూస్తే ఎక్సర్సైజ్ 4.3 చూస్తే అందులో ఫస్ట్ది కింది వాటికి సమీకరణాన్ని తయారు చేసి తెలియని ఆ సంఖ్యను కనిపెట్టండి అని అంటున్నాడు. మనకి ఫస్ట్ ఈక్వేషన్ రెడీ చేయమంటున్నాడు. దాని ప్రకారంగా మనకి సాధించమని చెప్తున్నాడు. ఒక సంఖ్య యొక్క 8 రెట్లకు 4ను కూడినప్పుడు 40 వస్తుంది. మనకి ఒక సంఖ్యకు అని అన్నాడు. కాబట్టి ఆ సంఖ్య ఏదో మనకు తెలియదు కాబట్టి x అనుకుంటే ఆ సంఖ్య యొక్క 8 రెట్లకు అంటే రెట్లు అంటే ఇంటూ అని చెప్పాను. 8 రెట్లకు 4ని కూడినప్పుడు ఏమొస్తుంది అంటున్నాడు, 60 వస్తుంది అంటున్నాడు. కాబట్టి మనకి ఈక్వేషన్ అనేది వచ్చింది. ఏమొచ్చింది, 8x + 4 = 60 వచ్చింది. ఆ సంఖ్యను కనిపెట్టండి అంటే ఆ x వాల్యూ కూడా మనకు కనుక్కోమని చెప్తున్నాడు. అంటే ఒకే క్వశ్చన్ లో 2 క్వశ్చన్లు ఇన్వాల్వ్ చేసి ఇచ్చాడు మనకి. కాబట్టి అప్పుడు 8x +4 అటు వెళ్తే మైనస్ అవుతుంది. 60 లో నుంచి 4 మైనస్ చేస్తే 56 వస్తుంది.
8 1s 8 7s 6 8 7s 56. సో ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది 7 అనేది వచ్చింది. ఆ విధంగా ఈక్వేషన్ రెడీ చేయమంటున్నాడు, అలాగే ఎక్స్ వాల్యూ కూడా మనకు కనుక్కోమని చెప్తున్నాడు. నెక్స్ట్ సపోజ్ ఇందులోన మిగిలిన మీరు కొంతవరకు చేయండి, ఇంకొక రెండు చెప్తాను. సపోజ్ డి చూస్తే ఒక సంఖ్య యొక్క రెండింతల నుండి, అంటే ఒక సంఖ్య ఏదో మనకు తెలియదు ఎక్స్, దాని రెండింతలు అంటే 2 times అంటున్నాడు. కాబట్టి ఇంటూ 2 రెండింతల నుండి 11ను తీసివేస్తే 11ను మైనస్ చేస్తే నాకు 15 వస్తుంది అని అంటున్నాడు. కాబట్టి ఈక్వేషన్ ఏమొచ్చింది 2x మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 15. ఇప్పుడు మనకి 2x ఈజ్ ఈక్వల్ టు అంటే ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనం కనుక్కోవాలి. మైనస్ 15 అటు వెళ్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. 15 11 ప్లస్ చేస్తే 26. 2 1s 2 13s. మనకు కావాల్సినటువంటి నెంబర్ ఏమొచ్చింది 13 అనేది వచ్చింది. ఆ విధంగా చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఎఫ్ చూస్తే ఇబెన్ హాల్ ఒక సంఖ్యను అనుకుంది. ఇబెన్ హాల్ ఒక సంఖ్యను అనుకుంది. ఆ సంఖ్యకు ఏ సంఖ్య అయితే అనుకుందో ఆ సంఖ్యను ఎక్స్ అనుకున్నాను అనుకోండి. నేను ఒక సంఖ్యను అనుకుంది, ఆ సంఖ్యకు 19ని కూడి, అంటే ఈ సంఖ్యకు 19ని కూడి అంటే ప్లస్ చెయ్యని అంటున్నాడు. కూడి 5తో భాగించినప్పుడు 19 కలిపిన తర్వాత 5తో భాగించినప్పుడు ఆమెకు 8 వస్తుంది. 8 వస్తుంది. కాబట్టి మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ వచ్చింది. x + 19/5 = 8. అది ఈక్వేషన్. మనకు కావాల్సిన సంఖ్య ఏంటి ఎక్స్ కనుక్కోవాలి మనం. ఇప్పుడు x + 19 = 8. 5 ఏమో ఇక్కడ డివైడ్ అవుతుంది, అటు వెళ్తే ఇంటూ అవుతుంది. 8 5s 40. therefore x = +19 అటు వెళ్తే మైనస్ అవుతుంది. 40లో నుంచి 19 తీస్తే మనకి ఏమవుతుంది 21 వస్తుంది. అంటే మనకు కావలసినటువంటి ఆ నెంబర్ ఏమిటి 21. ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ జీ చూస్తే జీ ఏమంటున్నాడు అన్వర్ ఒక సంఖ్యను అనుకున్నాడు. ఆ సంఖ్య యొక్క 5/2వ వంతు. అన్వర్ ఏమో ఒక సంఖ్యను అనుకున్నాడు, అది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటే ఆ సంఖ్య యొక్క 5/2 రెండో భాగం ఎక్స్ లో 5/2వ వంతు నుండి, అంటే 5/2వ వంతు నుండి అంటే దీని నుండి 7 తీసివేసినప్పుడు అతనికి 23 వస్తుంది. ఏమొస్తుంది 23. అన్వర్ ఒక సంఖ్య అనుకున్నాడు, ఆ సంఖ్యను ఎక్స్ అనుకుంటే ఆ సంఖ్య యొక్క 5/2వ భాగము అంటే దీంట్లో నుండి 7ని తీసివేయగా 23 వస్తుంది. ఇది ఈక్వేషన్. 5x/2 - 7 = 23 అనేది ఈక్వేషన్. ఇప్పుడు చూస్తే 5x/2 దట్ ఈజ్ ఈక్వల్ టు -7 అంటే వెళ్తే ప్లస్ అవుతుంది. 23 + 7 30. 5 1s 5 6s. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 ఏమో డివైడ్ చేస్తున్నట్టు వెళ్తే ఇంటూ అవుతుంది. కాబట్టి 6 × 2 x ఈజ్ ఈక్వల్ టు 12 అనేది వస్తుంది. ఆ విధంగా ఏది అడిగినా కూడా మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. అందులో ఫస్ట్ చూస్తే తరగతి గదిలో ఒక విద్యార్థిని పొందిన గరిష్ట మార్కులు, అంటే విద్యార్థిని ఒక స్టూడెంట్ గర్ల్ పొందిన గరిష్ట మార్కులు మాక్సిమం మార్క్స్ తక్కువ పొందిన విద్యార్థి మార్కులకు 2 రెట్ల కంటే 7 ఎక్కువగా ఉన్నాయి. అంటే తక్కువ పొందిన విద్యార్థి ఎవరైతే మనకి తెలియదు కదా, ఆ తక్కువ పొందిన విద్యార్థి ఎక్స్ అనుకుంటే ఆ తక్కువ పొందిన విద్యార్థి మార్కులకు 2 రెట్లు కంటే 2 రెట్లు అంటే తక్కువ పొందిన విద్యార్థి మార్కులకు 2 రెట్లు కంటే 7 ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఎవరివి ఎక్కువ మార్కులు గరిష్ట మార్కులు పొందిన వాళ్ళు. గరిష్ట మార్కులు పొందిన మనిషి తక్కువ మార్కులు పొందిన వారికి రెట్టింపు కంటే 7 ఎక్కువ. అంటే తక్కువ మార్కులు పొందిన ఎక్స్ కంటే డబుల్ కంటే ఇంకా 7 ఎక్కువ. కాబట్టి గరిష్ట మార్కులు 87 అని ఇస్తాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు 2x + 7. ఇప్పుడు చూస్తే 2x అలా ఉంచితే +7 అంటే వెళ్తే మైనస్ అవుతుంది. 87 లో నుంచి 7 తీస్తే 80 అవుతుంది. therefore 2 1s 2 40s. మనకు కావాల్సినటువంటి x ఈజ్ ఈక్వల్ టు 40 వచ్చింది. ఎక్స్ అంటే ఏమనుకున్నాము తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళే అనుకున్నాము. కాబట్టి మనం కనుక్కోవాల్సింది ఎక్స్. దాని ప్రకారంగా చూస్తే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థి తాలూకు మార్కులు 40 మార్కులు. నెక్స్ట్ చూస్తే బి సమద్విబాహు త్రిభుజంలో భూకోణాలు సమానంగా ఉన్నాయి. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటున్నాడు. సమద్విబాహు త్రిభుజం భూకోణాలు అంటే భూమికి ఉండేటటువంటి కోణాలు సమానంగా ఉన్నాయి అని అంటున్నాడు. శీర్ష కోణం 40 డిగ్రీలు, ఇది 40 డిగ్రీలు అంటున్నాడు. సమద్విబాహు త్రిభుజం అంటే ఏంటి 2 భుజాలు సమానంగా ఉంటే ఒక భుజం వేరేగా ఉంటది. ఆ 2 భుజాల తాలూకా భూకోణాలు ఉన్నాయి కదా అవి సమానము అని అంటున్నాడు. అయితే భూకోణాల కొలత ఎంత, భూకోణాల తాలూకా కొలత ఎంత అని అంటున్నాడు. మనకి ఇది జామెట్రీ లెవెల్లో క్వశ్చన్ గా కూడా మనం ఉపయోగించవచ్చు. మనకి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ లో 3 అంతర్కోణాలు మొత్తం ఎంత అవుతుందో 180 డిగ్రీలు అవుతుంది. ఆ 180లో ఇది ఆల్రెడీ 40 ఇచ్చాడు. అంటే ఆ 40 నువ్వు తీసావు అనుకో మిగిలిన 140.
180లో నుంచి శీర్షకోణం 40 డిగ్రీలు తీసిస్తే మిగిలిన 140 వీళ్ళిద్దరే కదా సర్దుకుంటారు. వీళ్ళిద్దరికి సమానంగా సర్దాలి. ఎందుకు? వాడే అన్నాడు భూకోణాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ 140ని 70 ఆ విధంగా సమానంగా సర్దినప్పుడే అవుతుంది. కాబట్టి భూకోణాల కొలత ఎంత అని అన్నాడు. కాబట్టి భూకోణం తాలూకా కొలత ఎంత? 70 అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సి, పవన్ రాహుల్ తీసుకున్న పరుగుల కంటే రెట్టింపు పరుగులు తీశాడు. వారిద్దరూ కలిసి మొత్తంగా తీసుకున్న పరుగులు 200 కంటే 2 తక్కువ. మనకేమంటున్నాడు? పవన్ రాహుల్ తీసుకున్న పరుగుల కంటే రెట్టింపు పరుగులు తీశాడు. అంటే రాహుల్ ఏమో X పరుగులు చేశాడు అని అనుకున్నాం. అప్పుడు పవన్ ఎన్ని చేశాడు? రాహుల్ చేసిన దానికంటే రెట్టింపు చేశాడు అంటున్నాడు కాబట్టి 2x అవుతుంది. ఇప్పుడేమంటాడు? వారిద్దరూ కలిసి మొత్తంగా రాహుల్ది X, పవన్ది 2x, టోటల్ గా వారిద్దరు కలిసి మొత్తంగా 3x చేస్తే అది ఎంత అంటున్నాడు? 200 కంటే 2 తక్కువ. అంటే 200 లో నుంచి 2 మైనస్ చేస్తే 198 ఈక్వల్ అవుతుంది. ఇప్పుడేమంటున్నాడు? ఒక్కొక్కరు తీసిన పరుగులు ఎంత అంటే రాహుల్ది ఎంత, పవన్ ఎంత అని అడుగుతున్నాం. అంటే ఫస్ట్ మనం X వాల్యూ కనుక్కున్నాం. 3 తో డివైడ్ అవుతుంది. 3 6 జా 18, మళ్ళీ ఇంకా 1 ఉంటుంది. 3 6 జా 18 అంటే X తో డివైడ్ అయింది. అంటే 3 తోటి 66 టైమ్స్ పోయింది. అంటే X వాల్యూ మనకేమొచ్చింది? 66 వచ్చింది. మరి X అంటే ఎవరు అనుకున్నాము? రాహుల్ది. రాహుల్ తాలూకా పరుగులు ఎన్ని? 66. మరి పవన్ ఎంత? రాహుల్ కంటే డబుల్ కదా, డబుల్ కాబట్టి 66కి డబుల్ చేస్తే 132 ఏమో పవన్ అవుతుంది. ఆ విధంగా విడివిడిగా ఎవరి పరుగులు వాళ్ళు తెలుసుకున్నాము. ఇప్పుడు థర్డ్ చూస్తే కింది వాటిని సాధించండి అని అంటున్నాడు. ఫస్ట్ది, ఇర్ఫాన్ దగ్గర పరిమితి వద్ద గోళీల 5 రెట్ల కంటే 7 గోళీలు ఎక్కువగా ఉన్నాయి. ఇర్ఫాన్ దగ్గర 37 గోళీలు ఉంటే పరిమితి దగ్గర ఉన్న గోళీలు ఎంత? పరిమితి దగ్గర ఉన్న గోళీలే మనం కనుక్కోవాలి కాబట్టి పరిమితిది X అనుకున్నాం. ఇప్పుడేమంటున్నాడు? ఇర్ఫాన్ దగ్గర పరిమితి వద్ద గల గోళీల 5 రెట్ల కంటే ఇర్ఫాన్ దగ్గర పరిమితి దగ్గర ఉన్న X గోళీల కంటే 5 రెట్ల కంటే పరిమితి వద్ద ఉన్న 5 రెట్ల కంటే 7 గోళీలు ఎక్కువ కాబట్టి +7. ఇప్పుడు ఇర్ఫాన్ దగ్గర 37 గోళీలు ఉంటాయి. ఇర్ఫాన్ దగ్గర ఎన్ని ఉన్నాయి చెప్పారు? 37 అంటున్నాడు. ఇప్పుడు 5x +7. ఇప్పుడు చూస్తే 5x +7 అంటే మైనస్ అవుతుంది. 37 నుంచి 7 మైనస్ చేస్తే 30 అవుతుంది. 5 1 జా 5 6 జా X = 6 వచ్చింది. X అంటే ఏంటనుకున్నాము? స్టార్టింగ్ లో ఎవరిది? పరిమితి దగ్గర ఉన్న గోళీల సంఖ్య అనుకున్నాం. పరిమితి దగ్గర ఉన్న గోళీలు X అనుకున్నాం కాబట్టి స్టార్టింగ్ లో పరిమితి దగ్గర ఎన్ని గోళీలు ఉన్నాయి? 6 గోళీలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ది, లక్ష్మి తండ్రికి 49 సంవత్సరాలు. తండ్రి వయస్సు అంటే లక్ష్మి తండ్రికి 49 సంవత్సరాలు. తండ్రి వయస్సు అంటే ఫాదర్ది లక్ష్మి వయస్సు యొక్క 3 రెట్ల కంటే, లక్ష్మి వయస్సు ఎంతో మనకు తెలియదు కాబట్టి X అనుకున్నాం. లక్ష్మి వయస్సు యొక్క 3 రెట్ల కంటే లక్ష్మి వయస్సుకు 3 రెట్ల కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. ఇప్పుడు లక్ష్మి వయసు ఎంత అని అంటున్నాడు. ముందు మనకి ఫాదర్ వయసు ఎంతో ప్రెసెంట్ మనకు తెలుసు కదా, 49 సంవత్సరాలు. కాబట్టి ఫాదర్ది 49 = 3x + 4. ఇప్పుడు 3x అలాగే ఉంచండి. +4 అటు వెళ్తే మైనస్ అవుతుంది. 49 నుంచి 4 మైనస్ చేస్తే 45. 3 1 జా 3 15 జా X = 15. మనం స్టార్టింగ్ లో X అంటే ఏమనుకున్నాం? లక్ష్మి తాలూకా వయసు కదా అనుకున్నాం. వాడు కూడా అడిగింది లక్ష్మి వయసు కదా అడిగాడు. కాబట్టి లక్ష్మి మొదట్లో ఉండేటటువంటి వయసు 15 సంవత్సరాలుగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ థర్డ్ది, సుందరగ్రామ్ ప్రజలు గ్రామ ఉద్యానవనంలో మొక్కలు నాటారు. వీటిలో కొన్ని పండ్ల మొక్కలు, ఇతర పండ్ల మొక్కల సంఖ్యకు 3 రెట్ల కంటే 2 ఎక్కువగా ఉన్నాయి. ఇతర మొక్కల సంఖ్య 77 ఉండొచ్చు. పండ్ల మొక్కల సంఖ్య ఎంత అంటే మనకు కనుక్కోమన్నది ఏంటి? పండ్ల మొక్కల సంఖ్య అంటే ఫ్రూట్స్ తాలూకా మొక్కలు ఎన్ని ఉంటాయి అదే మనం X అనుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇతర పండ్ల మొక్కల సంఖ్యకు 3 రెట్ల కంటే, వీటిలో కొన్ని పండ్ల మొక్కలు పండ్ల మొక్కల సంఖ్యకు 3 రెట్ల కంటే 2 ఎక్కువగా ఉన్నాయి. ఇతర మొక్కలు ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రాగా అంటే అదర్వి, ఆ అదర్ ఉన్నవి నేను 0 అంటే O అనుకుంటే, అదర్గా ఉండే O అనుకుంటే పండ్ల మొక్కల సంఖ్యకు 3 రెట్ల కంటే 2 ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నాడు. ఇతర మొక్కల సంఖ్య 77 ఉండొచ్చు. ఇతర మొక్కల సంఖ్య అదర్ ఉన్నవి 77 అని నీకు చెప్పాడు. ఇప్పుడు 3x + 2. ఇప్పుడు +2 అటు వెళ్తే మైనస్ అవుతుంది. 77 లో నుంచి 2 మైనస్ చేస్తే 75. అప్పుడు 3x = 75 అవుతుంది. X = 3 1 జా 3 25 అంటే మనకు కావాల్సినటువంటి
పండ్ల మొక్కల సంఖ్య 25 పండ్ల మొక్కల సంఖ్యలని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా మనం చెయ్యాలి. నెక్స్ట్ లాస్ట్ ది పొడుపు కథ చూస్తే, నేను ఒక సంఖ్యను, నేను ఎవరో చెప్పండి, నాకు 7 రెట్లు తీసుకోండి. ఆ సంఖ్య ఎవరో తెలియదు కాబట్టి నేను ఎక్స్ అనుకుంటాను. తర్వాత ఏమంటున్నాడు, నాకు 7 రెట్లు తీసుకోండి ఇంటూ 7 చేయమంటున్నాడు. తర్వాత మరియు దానికి 50 కూడండి అంటే ప్లస్ చేయండి, 50 కూడండి. ఇప్పుడు 300 పొందడానికి ఇంకా 40 కావాలను అంటే ఇదంతా ఏంటంట, 300 రావడానికి ఇంకా 40 కావాలట. అంటే 40 లేదు కాబట్టి 300కి ఇంకా 40 కావాలంటే అర్థం అంటే 260 అనే కదా, అది మనకు కావాల్సిందే. ఇప్పుడు 7x = ప్లస్ 50 అటు వెళ్తే మైనస్ అవుతుంది. 260లో నుంచి 50 తీస్తే 210. 7 1 7 30 అంటే మనకు కావాల్సినటువంటి మొదట్లో ఉండేటటువంటి నెంబర్ ఏంటి, 30 వచ్చింది. నేను నా సంఖ్యకి 7 రెట్లు చేయండి, దానికి 50 కూడండి. 50 కూడినప్పుడు ఏమంటున్నాడు, 300 పొందడానికి ఇంకా 40 కావాలి. అంటే 300 అవ్వడానికి ఇంకా 40 కావాలి. అంటే 300 ఇంకా అవ్వలేదు, 40 తక్కువలోనే ఉంది. మరి 300కి 40 తక్కువ అంటే 260 అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా చేస్తే మనకి ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది, 30 అనేది వచ్చింది. అక్కడతో మనకి సామాన్య సమీకరణాల సింపుల్ ఈక్వేషన్స్ అనేది లెసన్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మనకి 5th లెసన్ చూస్తే రేఖలు కోణాలకు సంబంధించి ఉంటది. అందులో ఫస్ట్ ఎక్సర్సైజ్ 5.1 మనం చూస్తే ఆ 5.1 లో మనకి చాలా రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ చూస్తే ప్రతి కోణానికి పూరక కోణాలు కనుగొనండి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటారు. మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి అంటే, కాంప్లిమెంటరీ అంటే 2 కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయితే అప్పుడు మనకి ఆ 2 కోణాలు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ పూరక కోణాలు అవుతాయి అని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ దాంట్లో మనకి 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఒకసారి చూస్తే ఫస్ట్ క్వశ్చన్ 20 డిగ్రీస్ అంటున్నాడు. అంటే 20 డిగ్రీలకి పూరక కోణం కనుక్కోమంటున్నాడు. అంటే 20కి ఏది కలిపితే 90 అవుతుంది, 20కి 70 కలిపితే 90 అవుతుంది. కాబట్టి 20 డిగ్రీలకు పూరక కోణం 70 డిగ్రీలు అవుతుంది. ఒకవేళ 70 డిగ్రీలు ఇచ్చి ఉంటే పూరక కోణం అడిగితే 20 డిగ్రీలు అవుతుంది. ఆ విధంగా 2 కోణాల మొత్తం 90 అయినప్పుడు ఆ 2 కోణాలు పూరక కోణాలు అవుతాయని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ 63 ఇచ్చాడు, దానికి పూరక కోణము కాంప్లిమెంటరీ యాంగిల్ కనుక్కోవాలి. 63కి ఎంత ప్లస్ చేస్తే 90 అవుతుంది, 27 ప్లస్ చేస్తే 90 అవుతుంది. కాబట్టి ఈ 27 డిగ్రీస్ అనేది 63 డిగ్రీస్ కి మనకి కాంప్లిమెంటరీ యాంగిల్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ 57 డిగ్రీస్ అంటున్నాడు. మనకి 57 కి ఎంత ప్లస్ చేస్తే 90 అవుతుంది, 33 ప్లస్ చేస్తే 90 అవుతుంది. కాబట్టి 57 33 90. కాబట్టి 57 డిగ్రీస్ కి కాంప్లిమెంటరీ యాంగిల్ 33 డిగ్రీస్ అవుతుంది. ఆ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ చూస్తే, క్రింది ప్రతి కోణానికి సంపూరక కోణం కనుగొనండి. ఇంతకు ముందు పూరక కోణం అంటే 90 డిగ్రీలు అవ్వాలి. ఇప్పుడు 2 కోణాల మొత్తము 180 డిగ్రీలు సరళ కోణం అయితే అప్పుడు ఆ 2 కోణాలని సంపూరక కోణాలు, ఇంగ్లీష్ లో సప్లిమెంటరీ యాంగిల్స్ గా మనం చెప్తారు. ఇక్కడ ఫస్ట్ చూస్తే 105 అన్నాడు, అంటే 105 డిగ్రీలు ఇచ్చాడు. 180 అవ్వాలి అంటే 105కి ఎంత కలపాలి, 75 డిగ్రీలు కలపాలి. కాబట్టి మనకి 105 డిగ్రీలకి సంపూరక కోణము సప్లిమెంటరీ యాంగిల్ ఏమో 75 డిగ్రీస్ అవుతుంది అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 87 ఉంది, దానికి ఎంత ప్లస్ చేస్తే 180 అవుతుంది. 180 ఎందుకు అవ్వాలి, మనకి సంపూరక కోణాలు సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 2 కోణాల మొత్తం 180 డిగ్రీలు అవ్వాలి. ఇక్కడ 87 ఆల్రెడీ ఉంది. 180 అవ్వాలి అంటే 87కి ఎంత కలపాలి, 13 80 అంటే 93 డిగ్రీలు కలపాలి. కాబట్టి 87 డిగ్రీలకి సంపూరక కోణం ఏమవుతుంది, 93 డిగ్రీలు అవుతుంది. నెక్స్ట్ 154 డిగ్రీలకి సంపూరక కోణం ఏమవుతుంది అంటే 180లో నుంచి 154 తీసిస్తే ఆ మిగిలినంతా కూడా రెండో సంపూరక కోణం అవుతుంది. 180లో నుంచి 154 తీయాలి. కాబట్టి మనకు చూస్తే 26 డిగ్రీలు అంటే 154 డిగ్రీలకి సంపూరక కోణం 26 డిగ్రీలు అవుతుంది. ఆ విధంగా 2 కోణాల మొత్తము 90 డిగ్రీలు అయితే అప్పుడు ఆ 2 కోణాలని మనం ఏమంటాము, పూరక కోణాలు అంటాము. 2 కోణాల మొత్తము మనకి 180 డిగ్రీలు అయితే అప్పుడు ఆ 2 కోణాలని మనము సంపూరక కోణాలు అంటాము, సప్లిమెంటరీ యాంగిల్స్. ఈ 2 వాటిని బట్టి మనము ఆ 2 కొత్త పాయింట్స్ అనేవి తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ మూడోది చూస్తే, కింది వాటిలో పూరక కోణాల జతలను సంపూరక కోణాల జతలను గుర్తించండి. మనకి ఎగ్జామ్ లో కూడా ఏ విధంగా అడుగుతాడు, కింది వాటిలో పూరక కోణాల జత కానిదేది అని అడుగుతాడు. అప్పుడు పూరక కోణం అంటే ఏంటి, 90 డిగ్రీలు. అంటే ఏవేవి ప్లస్ చేస్తే 90 అవుతాయో అవన్నీ మనకి ఆన్సర్లు కాదు, మనకి కానిది అడిగాడు. కాబట్టి ఏ 2 ప్లస్ చేస్తే 90 అవ్వదో అది మనకు కావాల్సిన ఆన్సర్. సేమ్ అటువంటిది ఇది కూడా. ఫస్ట్ ఇదేట అన్నాడు, పూరక కోణాల జతను సంపూరక కోణాల జతను గుర్తించుకున్నాడు. ఇక్కడ 65 115 ఏమవుతుంది,
180 అవుతుంది. 180 అవుతుంది అంటే 2 ప్లస్ చేస్తే 180 అవుతుంది. అంటే ఈ రెండు కోణాలు ఒకదానికి ఒకటి సంపూరక కోణాలు. నెక్స్ట్ 63, 27 90 అవుతుంది. 90 అవుతుంది అంటే ఏంటి? పూరక కోణాలు. నెక్స్ట్ 112, 68 ఏమవుతుంది? 180 అంటే సంపూరక కోణాలు సప్లిమెంటరీ. నెక్స్ట్ ఇది 180 సప్లిమెంటరీ. 45, 45 90 అవుతుంది కాంప్లిమెంటరీ పూరక కోణాలు. 80, 10 90 90 అవుతుందంటే పూరక కోణము కాంప్లిమెంటరీ. ఆ విధంగా చెప్పచ్చు. నెక్స్ట్ 4వది, ఇది కొంచెం ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. ఒక కోణానికి సమాన పూరక కోణాన్ని కనుగొనని అంటున్నాడు. అంటే ఏ కోణానికి సమాన పూరక కోణం సేమ్ మళ్ళీ అదే వస్తుందో అప్పుడు అది మనకి పూరక కోణం కనుక్కోమంటున్నాడు. పూరక కోణం అంటే ఏంటి? 90. అంటే నీకేమంటున్నాడు? 2 కోణాలు కలిపితే 90 అవ్వాలి. అప్పుడు ఆ 2 కోణాలు పూరక కోణాలు అవుతాయి. మరి ఆ 2 కోణాలు సమానంగా ఉండాలి అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ 90 అవ్వాలంటే ఈ 2 సమానంగా ఉండాలి. ఏమేమి అవుతాయి అప్పుడు? నీకు 2 సమాన ముక్కలు చేయాలి. 90ని 45, 45 అంటే 45 డిగ్రీలు ఉండేటటువంటి కోణానికి పూరక కోణం 45 డిగ్రీలు అవుతుంది సేమ్. కాబట్టి 45 డిగ్రీలు అనేది మనకి కావలసినటువంటి ఆన్సర్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 5ది, ఒక కోణానికి సమాన సంపూరక కోణము. మనకి 2 కోణాలు సమానంగా ఉండాలి, సంపూరకము సప్లిమెంటరీ అవ్వాలి. 2 కోణాలు సమానంగా ఉండాలి. ఆ రెండింటి తలకు మొత్తం 180 అవ్వాలి. 180 ఎందుకు అవ్వాలి? వారేటన్నాడు? సంపూరక కోణం అని అన్నాడు. కాబట్టి 180 అవ్వాలి. మరి 180 అవ్వాలంటే 2 ఈక్వల్ పార్ట్స్ గా చేయాలి. కాబట్టి 90, 90 ఆ విధంగా చేస్తే అంటే 90 డిగ్రీలు ఉండేటటువంటి కోణానికి సేమ్ మళ్ళీ 90 డిగ్రీలు యాడ్ చేస్తే ఆ 2 సంపూరక కోణాలు అవుతాయి. కాబట్టి ఇది మనకి 90 డిగ్రీలుగా చెప్పొచ్చు. ఆ విధంగా ఇప్పుడు 5వ క్వశ్చన్ వరకు చూసాము. నెక్స్ట్ చూస్తే 6వది, ఇచ్చిన పటంలో యాంగిల్ 1 మరియు యాంగిల్ 2 సంపూరక కోణాలు. ఇక్కడ ఇచ్చిన పటంలో 1, 2 ఇక్కడ 2 కోణాలు ఇచ్చిన ఆ 2 కూడా సంపూరక కోణాలు అని అంటున్నాడు. సంపూరకం అంటే అర్థం ఏంటి? ఆ 2 కోణాలు కలిపితే 180 డిగ్రీలు అవ్వాలి. ఇక్కడ ఇది కలిపితే మొత్తం 180 డిగ్రీలు అవుతుందా లేదా? ఒక సరళ రేఖ మీద ఉండేటటువంటి కోణము సరళ కోణము 180 డిగ్రీలు అవుతుంది. కాబట్టి యాంగిల్ 1, యాంగిల్ 2 ఈ 2 ప్లస్ చేస్తే 180 వస్తుంది. కాబట్టి సంపూరకాలే. ఇప్పుడు ఏమంటున్నాడు? యాంగిల్ 1ని తగ్గించినట్లయితే యాంగిల్ 2లో కలిగే మార్పులు. మనకేమంటున్నాడు? యాంగిల్ 1 అనేది యాక్చువల్ గా నువ్వు కరెక్ట్ గా చూస్తే ఈ సరళ రేఖకు ఈ విధంగా ఉంటే ఇది 90 అవ్వాలి. ఇది 1 అనేది 90 కంటే ఎక్కువ ఉంది. సపోజ్ ఒకవేళ ఇది 130 ఉందని అనుకోండి, అప్పుడు ఇది ఎంత ఉండాలి? 50 ఉండాలి. ఎందుకు? ఆ 2 ప్లస్ చేస్తే సంపూరకాలు అన్నారు కాబట్టి 180కి మనం ఈక్వల్ చేయాలి. ఒకవేళ ఈడేమంటున్నాడు? యాంగిల్ 1ని తగ్గించినట్లయితే అంటే 130ని సపోజ్ 110గా తగ్గించామనుకోండి, 20 తగ్గించామనుకో ఆటోమేటిక్ గా ఇక్కడ 20 పెరుగుతుంది. ఎందుకు? మనకి ఇక్కడ 110 అయిందంటే ఇది ఖచ్చితంగా ఏమవ్వాలి? 180కి సమానం అవ్వాలి 2 కలిపితే. మరి ఇది 110 అయిందంటే ఇది 70 అవ్వాలి. అంటే ఇక్కడ తగ్గుతున్న కొద్ది ఎక్కడ పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి యాంగిల్ 1ని తగ్గించినట్లయితే యాంగిల్ 2లో కలిగే మార్పు పెరుగుతుంది అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 7వది, ఇచ్చిన 2 కోణాలు కింది విధంగా ఉంటే అవి సంపూరకాలు అవుతాయా? ఇచ్చిన 2 కోణాలు కింది విధంగా ఉంటే అవి సంపూరకాలు అవుతాయని అంటున్నాడు. సంపూరకాలు అవ్వడం అంటే ఏంటి? సంపూరకాలు అంటే మనకి 180 డిగ్రీస్ అవ్వాలి. అది పాయింట్. ఫస్ట్ అది మనకు తెలుసు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇచ్చిన 2 కోణాలు అల్ప కోణాలు ఎక్యూట్ యాంగిల్స్ అయితే, అల్ప కోణం అంటే ఏంటి? లెస్ దాన్ 90 డిగ్రీస్ అంటే 90 కంటే తక్కువ ఉండాలి. సపోజ్ నేను 85 తీసుకున్నాను ఒకటి, ఇంకొకటి 70 తీసుకున్నాను. ఈ 2 కూడా నీకేమవుతాయి? ఈ 2 ప్లస్ చేస్తే సంపూరకాలు అవుతాయా నీకు అడుగుతున్నాడు. 85 తీసుకుంటే 155 డిగ్రీలు. మనకి 180 డిగ్రీలు అవ్వాలి కదా సంపూరకాలు అవ్వాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ కి అల్పకోణం అన్నాడు కాబట్టి నేను 89 ఒకటి తీసుకుంటాను, ఇంకొకటి కూడా 89 తీసుకుంటాను. అప్పుడు నీకు ఎంత అవుతుంది? 178 అవుతుంది. 180 కదా నీకు అవ్వాలి. అంటే ఇచ్చిన 2 కోణాలు అల్ప కోణాలు అయితే అప్పుడు నీకు సంపూరకాలు అయ్యే సందర్భం అనేది అసలు లేదు, సాధ్యపడదు. కాబట్టి ఫస్ట్ది సాధ్యపడదు, అవుతాయని అన్నాడు కాబట్టి అవ్వదు. 2 అల్ప కోణాలు అయితే అవ్వదు. నెక్స్ట్ 2 అధిక కోణాలు అబ్ట్యూజ్ యాంగిల్స్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ అధిక కోణం అంటే ఏంటి? గ్రేటర్ దాన్ 90 అవునా కదా? అంటే 90 కంటే ఎక్కువ ఉండే ప్రతిదీ కూడా అధిక కోణమే. ఫర్ ఎగ్జాంపుల్ కి సంపూరకాలు అవ్వాలి అని అంటున్నాడు. అంటే 2 కోణాలు తీసుకోవాలి, ఆ 2 కోణాలని ప్లస్ చేస్తే 180 నీకు రావాలి. ఆ 2 కోణాలు కూడా అధిక కోణాలు అబ్ట్యూజ్ యాంగిల్స్ అవ్వాలి అని కూడా చెప్తున్నాడు. కాబట్టి నేను సపోజ్ 100 తీసుకుంటాను, ఇక్కడ ఇంకొక దగ్గర 110 తీసుకుంటాను. ఈ 2 ప్లస్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 210 వస్తుంది. కానీ కావాల్సింది 180 కానీ ఎక్కువ వచ్చేస్తుంది. ఒకవేళ నేను ఒక దగ్గర దానికి దగ్గరలో అంటే 90 కంటే ఎక్కువ ఉండేది ఏదైనా నీకు అధిక కోణం అయితే అవుతుంది. కాబట్టి 91 తీసుకుంటాను, ఇంకొకటి కూడా నేను 91 తీసుకుంటాను. ఆ రెండింటిని ప్లస్ చేస్తే నీకు 180 రావాలి. కానీ ఈ రెండింటిని ప్లస్ చేస్తే 182 వచ్చేస్తుంది, అంటే ఎక్కువ వచ్చేస్తుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఏ 2 అధిక కోణాలు నువ్వు ప్లస్ చేసినా
ఏ రెండు అధిక కోణాలను ప్లస్ చేసినా నీకు కావలసినటువంటి సంపూరకం 180 డిగ్రీలు అవ్వదు, సాధ్యపడదు. కాబట్టి నువ్వు రెండు కోణాలు అధిక కోణాలే అయ్యి ఉంటే అప్పుడు కూడా సంపూరకాలు అయ్యే అవకాశం అనేది లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇక్కడ రెండు కోణాలు లంబ కోణాలు అయితే నీకు రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అవ్వాలి. ఆ రెండు కోణాలు కూడా లంబ కోణాలు అయితే, రైట్ యాంగిల్స్ అయితే, రెండు లంబ కోణం అంటే 90 డిగ్రీస్, 90 ప్లస్ చేస్తే 180 అవ్వాలి. 90 ప్లస్ చేస్తే 180 కదా. కాబట్టి నీకు కావాల్సినటువంటి సంపూరకం అయ్యిందా లేదా? అయ్యింది. అంటే సంపూరకం అవ్వాలి అంటే రెండు కోణాలు లంబ కోణాలు అవ్వచ్చు, లేదా రెండు కోణాలు లంబ కోణాలు అయితే సంపూరకం అవుతుంది. ఇంకా నీకు ఏ రకంగా అడిగే ఛాన్స్ ఉంది అంటే ఒకటి అధిక కోణము, ఒకటి అల్ప కోణము. ఆ రెండు ప్లస్ చేసినా నీకు 180 వస్తుంది. అధిక కోణము అంటే నేను 110 డిగ్రీలు తీసుకుంటాను, అల్ప కోణం అంటే 70 తీసుకుంటాను. అప్పుడు ఈ రెండు ప్లస్ చేస్తే 180 వస్తుందా లేదా? అంటే నీకు సంపూరకాలు అవ్వాలి అంటే రెండు లంబ కోణాలైనా ఉండాలి, లేదా ఒక అధిక కోణము ఒక అల్ప కోణమైనా ఉండాలి, లేకపోతే ఒక అల్ప కోణము లేదా ఒక అధిక కోణమైనా ఉండాలి. ఆ విధంగా మూడు సందర్భాల్లో మాత్రమే సంపూరక కోణాలు అనేవి ఏర్పాటు అవుతాయి. దీని మీద నీకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ కూడా ఉన్నది. నీకు ఈ క్రింది ఏ సందర్భంలో సంపూరకాలు అయ్యే అవకాశం లేదు? రెండు లంబ కోణాలు ఇచ్చినప్పుడు, ఒక లంబ కోణం ఒక అధిక కోణం ఇచ్చినప్పుడు, అదే ఒక అల్ప కోణం ఒక అధిక కోణం ఇచ్చినప్పుడు, ఒక అధిక కోణం ఒక అల్ప కోణం ఇచ్చినప్పుడు, రెండు అల్ప కోణాలు ఇచ్చినప్పుడు, ఆ సందర్భాన్ని బట్టి నువ్వేం చెప్పొచ్చు? రెండు అల్ప కోణాలు ఇచ్చినా సంపూరకాలను ఏర్పాటు చేయలేవు, రెండు అధిక కోణాలు ఇచ్చినా సంపూరకాలను ఏర్పాటు చేయలేవు. ఆ విధంగా దీని ప్రకారంగా నీకు బిట్ అడిగే ఛాన్స్ అనేది ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 8వది మనం చూస్తే, ఒక కోణం 45 డిగ్రీల కంటే ఎక్కువ, అంటే ఒక కోణం ఏమో 45 కంటే ఎక్కువ ఉంటదట. దాని పూరక కోణము 45 కంటే ఎక్కువ, లేదా 45కు సమానమా, లేదా 45కు తక్కువ అని అంటున్నాడు. అంటే ఒక కోణం 45 డిగ్రీలు అంటున్నాడు. మనకి దాని పూరక కోణం కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి? రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే అప్పుడు మనకి అది పూరక కోణం అవుతుంది. ఒకటేమో 45 అన్నాడు, మరి ఇంకొకటి ఏమవ్వాలి? 45కి ఎంత కలిపితే 90 అవుతుంది? 45కి 45 కలిపినప్పుడే 90 అవుతుంది. కాబట్టి 45 డిగ్రీలు కలిగినటువంటి 45 డిగ్రీల కంటే ఎక్కువ అని అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం 45ని మనం తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ కి రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయితే మనకేమో ఏమవుతుంది? పూరక కోణం కాంప్లిమెంట్ అవుతుంది. ఒకటేమో 45 కంటే ఎక్కువ అని అన్నాడు. కాబట్టి నేను సపోజ్ కి 46 తీసుకుంటాను. అప్పుడు ఆ 46 డిగ్రీలకి పూరక కోణము ఏమవుతుంది? 46కి ఎంత కలిపితే 90 అవుతుంది? 44 డిగ్రీలు కలిపితే 90 అవుతుంది. మరి ఈ 46 డిగ్రీలు కలిగినటువంటి పూరక కోణానికి, ఈ 46 డిగ్రీలు కలిగినటువంటి కోణానికి పూరక కోణము 45 డిగ్రీలు అవుతుంది. 45 డిగ్రీకి సమానం అవుతుందా? 45 కంటే తక్కువ అవుతుందా? 45 డిగ్రీల కంటే తక్కువే కదా అవుతుంది. కాబట్టి 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్న ఏ కోణమైనా దాని తాలూకా పూరక కోణం ఖచ్చితంగా తక్కువే అవుతుంది. అంటే 45 డిగ్రీలు ఒకవేళ ఉండుంటే ఇక్కడ 45 అవుతుంది. అప్పుడు ఆ రెండు సమానం అవుతాయి. కానీ నీకు ఫస్ట్ రేట్ అంటున్నాడు, ఫస్ట్ కోణము 45 డిగ్రీల కంటే ఎక్కువ అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 46 తీసుకున్నప్పుడు రెండో కోణం ఖచ్చితంగా 45 కంటే తక్కువ అవుతుంది. ఒక్క నేను ఇక్కడ 50 తీసుకున్నాను, ఎందుకు? 45 కంటే ఎక్కువ అన్నాడు కాబట్టి ఆటోమేటిక్ రెండో కోణం 45 కంటే తక్కువ అవుతుంది. ఆ విధంగా 90 రావాలి. కాబట్టి అంటే ఒక కోణం 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే పూరక కోణం అవ్వాలి అంటే ఆ రెండో పూరక కోణం 45 కంటే తక్కువే ఉండాలి. కాబట్టి తక్కువ అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 9వది, రెండు కోణాలు పూరక కోణాలు అయితే ఆ కోణాల మొత్తము, మామూలుగా డైరెక్ట్ బిట్, రెండు కోణాల పూరక కోణాలు అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే ఆ కోణాల మొత్తము 90 డిగ్రీస్ అయితే ఆ రెండు పూరక కోణాలు అంటాం. రెండు కోణాలు సంపూరక కోణాలు సప్లిమెంటరీ యాంగిల్స్ అయితే ఆ కోణాల మొత్తము 180 డిగ్రీలు. రెండు ఆసన్న కోణాలు సంపూరకాలు అయితే అవి డాష్ ని ఏర్పరుస్తాయి. ఇది ఇంపార్టెంట్. రెండు ఆసన్న కోణాలు ఈ విధంగా సపోజ్ ఉన్నది అని అనుకోండి, ఇది ఒకవేళ 70 ఉంటే ఇది 110 ఉంటుంది. ఈ రెండు ఆసన్న కోణాలు సంపూరకం అంటే ఏంటి? 180 అయితే ఇప్పుడు ఇది 70, ఇది 110. ఆ విధంగా అప్పుడు ఆ రెండు కోణాలు ఏమంటాము? రేఖీయ ద్వయము, లినియర్ పెయిర్ అని మనం చెప్తాము. రేఖీయ ద్వయం అంటే అర్థం ఏంటి? రెండు ఆసన్న కోణాలు మొత్తం 180 అయితే, రెండు ఆసన్న కోణాలు ఎడ్జసెంట్ యాంగిల్స్, రెండు ఆసన్న కోణాలు మొత్తం 180 అయితే, 180 అయిందంటే సంపూరకం అయితే అప్పుడు ఆ రెండు కోణాలని రేఖీయ ద్వయము, లినియర్ పెయిర్ గా మనం చెప్పొచ్చు. కాబట్టి 110, 70, 180 అవుతుంది. ఆ విధంగా రేఖీయ ద్వయాన్ని ఏర్పరుస్తాయి అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 10వది, మనకేమన్నా పక్క పట్టంలోని కింది కోణాల జతలకు పేర్లు పెట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు. మనకి ఈజీగా ఒక పట్టం ఇచ్చేసి దానికి ఇప్పటికి మనం చాలా రకాల కోణాల గురించి నేర్చుకున్నాం. అందులో ఏవేవో చూద్దాం.
ఫస్ట్ది అధిక కోణం కలిగిన శీర్షాభిముఖ కోణాలు. అధిక కోణం అంటే గ్రేటర్ దాన్ 90, 90 కంటే ఎక్కువ శీర్షాభిముఖ కోణాలు, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ మనకి అధిక కోణము. ఇప్పుడు ఈ రెండు చూస్తే దీనికి ఇది శీర్షాభిముఖ కోణం, కానీ ఇది అల్ప కోణమే, ఇది అల్ప కోణమే, కాబట్టి మనం అది తీసుకోకూడదు. ఇంకా ఏది తీసుకోవచ్చు మనం అంటే 90 కంటే ఎక్కువ ఉండేటటువంటిది మనం తీసుకోవాలి. ఆ విధంగా ఏముంటది మనకి ఇది చూసుకో. ఈఓడి సపోజ్ లేదా ఏఓడి చూస్తే అధిక కోణము. దానికి ఆపోజిట్ లో ఏముంటది మనకి ఇది ఉంటది. ఏముంటది ఒకసారి చూడండి. ఏఓడి ఇది మనకి అధిక కోణం అవుతుంది. ఆటోమేటిక్ గా సేమ్ మళ్ళీ మనకి ఏమంటున్నాడు అధిక కోణం కలిగిన శీర్షాభిముఖ కోణాలు, అధిక కోణం కలిగినటువంటి శీర్షాభిముఖ కోణాలు. అప్పుడు ఈ రెండు అవుతాయి. అంటే శీర్షానికి ఆపోజిట్ లో ఉండాలి, అధిక కోణాలు అవ్వాలి. బిఓసి ఆ విధంగా మనకి రెండు శీర్షాభిముఖ కోణాలు అవుతాయి. నెక్స్ట్ ఆసన్న పూరక కోణాలు. ఆసన్న అంటే పక్క పక్కనే ఉండాలి, పూరక కోణాలు అవ్వాలి అంటే 90 అవ్వాలి. అంటే పక్క పక్కనే ఉంటూ 90 అయినటువంటి కోణాలేవో మనం చూసుకోవాలి. 90 అవ్వాలి అంటే కరెక్ట్ 90 degrees ఇదే కదా. మరి ఈ రెండు ఇదంతా అవ్వాలి అంటే ఇక్కడ మనకి రెండు ఉన్నాయి చూసుకోండి. ఇదొకటి ఇదంతా కలిసి మనకు 90 అవుతుంది. కాబట్టి ఈ రెండు ఏమవుతాయి మనకి పూరక కోణాలు అవుతాయి. కాబట్టి బిఓఏ ఒక కోణము, ఈఓఏ అదొక కోణం. ఆ రెండు కోణాలు మనకి పూరక కోణాలు అవుతాయి. అలాగే ఆసన్న పూరక కోణాలు కూడా అవుతాయి, పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ మూడోది సమాన సంపూరక కోణాలు. సంపూరక కోణం అంటే 180 అవ్వాలి, అందరూ సమానంగా ఉండాలంటున్నాడు సంపూరక కోణాలు. కాబట్టి ఇది 90 ఇది 90 అంటే 90 90 180 అయ్యేటటువంటి సంపూరక కోణాల జత ఎక్కడ ఉంది మనం కరెక్ట్ గా చూస్తే ఇది 90, ఇటువైపు ఇది 90, రెండు లంబ కోణాలు కలిపితే 180 అవుతుంది, సంపూరకం అవుతుంది. కాబట్టి ఇప్పుడు కోణాలు ఏం చెప్పాలి మనము ఈఓబి అదొక లంబ కోణము, ఈఓడి అదొక లంబ కోణం. ఆ రెండు లంబ కోణాల మొత్తము 180 అవుతుంది, మనకు కావలసినటువంటి సంపూరకం అవుతుంది. నెక్స్ట్ నాలుగోది అసమాన సంపూరక కోణాలు. అసమాన అంటే సమానంగా ఉండక్కర్లేదు, సంపూరక కోణాలు రెండు కోణాలు మొత్తం 180 అవ్వాలి అని అంటున్నాడు. మరి దాని ప్రకారంగా చూస్తే ఏమవుతుంది మనకి ఇప్పుడు ఇది చూడండి. మనకి ఇది ఒక సరళ రేఖ కదా, ఈ కోణం ఇదంతా కలిపితే ఖచ్చితంగా మనకి ఏమవుతుంది 180 డిగ్రీలు అవుతుంది. అసమానంగా ఉన్నాయి, సమానంగా లేవు. ఈ రెండు ఇంతకు ముందు మాత్రం ఇది 90 ఇది 90 సమానంగా ఉండేటటువంటి సంపూరకాలు. మూడోది ఇప్పుడు మనకి నాలుగోది అసమానంగా ఉండాలి అని అంటున్నాడు. కాబట్టి ఈ సరళ రేఖ మీద ఏర్పాటు అయ్యేటటువంటిది ఈఓఏ అదొకటి, అలాగే ఈఓసి ఇదొకటి. ఈ రెండు కలిపితే మనకి అసమానంగా సమానంగా ఉండవు, కానీ సంపూరకం అవుతాయి 180. నెక్స్ట్ ఐదోది రేఖీయ ద్వయాన్ని ఏర్పరచని ఆసన్న కోణాలు. రేఖీయ ద్వయము అంటే ఏంటి ఇప్పుడే చెప్పుకున్న ఆసన్న కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే ఆ రెండు కోణాలని మనం ఏమంటాము రేఖీయ ద్వయము, లినియర్ పెయిర్ గా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఏమంటున్నాడు రేఖీయ ద్వయాన్ని ఏర్పరచని ఆసన్న కోణాలు ఏర్పరచకూడదు అని అంటున్నాడు. అంటే మరి దాని ప్రకారంగా ఏం చెప్పొచ్చు, ఏర్పరచని కోణాలు ఏమేమవుతాయని అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి ఏఓబి అలాగే ఈఓఏ ఈ రెండు కలిపితే మనకి 90 డిగ్రీలు అవుతుంది, 180 అవ్వదు. 180 అయినప్పుడు మాత్రమే రేఖీయ ద్వయం అవుతుంది. ఏర్పరచని కోణాలు అంటే ఈఓఏ అలాగే ఏఓఈ ఆ రెండు కూడా 90 అవుతుంది, 180 అవుతుంది. కాబట్టి రేఖీయ ద్వయాన్ని ఏర్పరచని ఆసన్న కోణాలు పక్క పక్క కోణాలు అవుతాయి, అదొకటి. నెక్స్ట్ ఏఓఈ అలాగే ఈఓడి ఇవి కలిపితే ఇది కలిపినా కూడా మనకి ఇదంతా కలిపినా కూడా మనకి 180 అవ్వదు. 180 ఎందుకు అవ్వదు, ఇది సరళ రేఖ. అంటే ఈ మొక్క కూడా కలిసిపోయి ఉంటే నీకు 180 అవుతుంది, రేఖీయ ద్వయం అవుతుంది. కానీ ఈ రెండు కోణాలు పక్క పక్కనే ఉన్నాయి, కానీ రేఖీయ ద్వయాన్ని ఏర్పరచలేదు, కాబట్టి ఇది ఒకటి అవుతుంది. నెక్స్ట్ సేమ్ అలాగే నెక్స్ట్ ఇప్పుడు చూస్తే మనకి ఈ కోణము పక్క పక్కన ఉన్న ఆసన్న కోణాలు అవుతాయి, ఎడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. అలాగని చెప్పేసి రేఖీయ ద్వయం అవుతుందా, రేఖీయ ద్వయం అవ్వాలంటే 180 ఉండాలి. ఇదేమో 90, ఇది మహా అయితే ఒక 30 20 ఉండి ఉంటది. కాబట్టి ఓవరాల్ గా చేస్తే 180 అయితే అవ్వదు. కాబట్టి ఈఓడి అదొక కోణము అలాగే సిఓడి ఇదొక కోణము. ఈ రెండు కోణాలు కూడా నీకు ఆసన్న కోణాలు అవుతాయి, కానీ రేఖీయ ద్వయాన్ని ఏర్పరచవు. ఆ విధంగా మనము ఒక పటం మనకి ఇచ్చేస్తాడు, దాని ప్రకారంగా ఏవేవి అవుతాయి అనేది చాలా ఈజీగా అడుగుతాడు. మనం ఆ పటాన్ని అబ్జర్వేషన్ చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. అలాగే పూరకోణం అంటే ఏంటి, సంపూరకోణం అంటే ఏంటి, అసమాన సంపూరకం అంటే ఏంటి, సమాన సంపూరకం అంటే ఏంటి, అవన్నీ కూడా ఇప్పుడు మనం క్లారిటీగా చూసాము. దాని ప్రకారంగా ఏది అడిగినా ఈజీగా చేయొచ్చు. ఎక్సర్సైజ్ 5.2 చూస్తే మనకి కింది ప్రతి ప్రవచనాలలో ఉపయోగించబడిన ధర్మాన్ని పేర్కొనని అంటున్నాడు. మనకి ఇక్కడ కరెక్ట్ గా చూస్తే ఏబి అనేది రెండు రేఖలు ఇచ్చాడు. ఆ రెండు రేఖలు కూడా సమాంతరంగా ఉన్నాయి. అక్కడ చూసుకోవాలి ఏ ప్యారలల్ బి సమాంతరంగా ఉన్నాయి అని అంటున్నాడు. ఆ సమాంతరంగా ఉన్న రేఖలకి మధ్యలో అంటే ప్యారలల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో
ఈ విధంగా రెండు ప్యారలల్ లైన్స్ ఉంటే ఆ రెండు ప్యారలల్ లైన్స్ మధ్యలో ఖండిస్తూ వెళ్లే రేఖ ఏదైతే ఉందో దీన్ని మనము తిరియక రేఖ అని అంటాము. ఇంగ్లీష్ లో ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం. ఆ రకంగా రెండు సమాంతర రేఖలు ఒక తిరియక రేఖ ఖండించేటప్పుడు మనకి మొత్తం ఎన్ని కోణాలు ఏర్పడతాయో అబ్జర్వేషన్ చేసుకుంటే దాని తాలూకా ధర్మాలు చూస్తే ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా ఈజీ, తక్కువ టైంలో ఈజీగా చూద్దాం. ఫస్ట్ మనకి రెండు సమాంతర రేఖలు ఒక తిరియక రేఖ ట్రాన్స్వర్సల్ లైన్ ఖండించేటప్పుడు 8 కోణాలు ఏర్పడతాయి. ఇది 1 2 3 4 సేమ్ మళ్ళీ 5 6 7 8. ఇప్పుడు మనకి మొత్తం 8 కోణాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు కరెక్ట్ గా చూస్తే మనం దీన్ని సేమ్ దీన్ని మనం కరెక్ట్ అబ్జర్వేషన్ చేస్తే మనకి రైట్ సైడ్ పైన ఏది ఉంది 1 ఉంది, ఇక్కడేమో రైట్ సైడ్ పైన ఏముంది 5 ఉంది. అంటే అక్కడ సేమ్ ఏ ప్లేస్ లో ఏది ఉందో ఇక్కడ సేమ్ అదే ప్లేస్ లో ఏది ఉన్నదో కంపారిజన్ చేసుకుంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 5 ఉంది. రైట్ సైడ్ అక్కడ పైన 1 ఇక్కడ పైన 5. కాబట్టి ఆ రెండు కూడా ఒకే రేంజ్ లో ఉన్నాయి. కాబట్టి అంటే ఇదొక అంతస్తు అదొక అంతస్తు అనుకుంటే అంతస్తుల్లో రైట్ సైడ్ పైన ఏదో ఉందో కింద కూడా సేమ్ అదే ఉంటది. కాబట్టి 1 5 ఈక్వల్ అవుతాయని అర్థం. కాబట్టి యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5. ఆ కోణాలను ఏమంటామంటే సదృశ కోణాలు అని అంటాం. అంటే అనురూప కోణాలు అన్నా అంటే 1ని 5ని ఏమంటారు? అనురూప కోణాలు లేదా సదృశ కోణాలు. దీన్ని ఇంగ్లీష్ లో కరస్పాండింగ్ యాంగిల్స్ సేమ్. అదే విధంగా ఇంకా ఎన్ని రకాల కరస్పాండింగ్ యాంగిల్స్ ఉన్నాయో చూద్దాం. 1 5 ఈక్వల్ కరస్పాండింగ్ యాంగిల్స్ సేమ్. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన 2 ఉంది, ఇక్కడ 6 ఉంది. కాబట్టి ఫస్ట్ యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5, యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6, యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6 సేమ్. రైట్ సైడ్ కింద ఏముంది? రైట్ సైడ్ కింద 4 ఉంది, మరి ఇక్కడ రైట్ సైడ్ కింద 8 ఉంది. కాబట్టి యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 8. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కింద 3 ఉంది, ఇక్కడ 7 ఉంది. కాబట్టి యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 7. అంటే ఇవన్నీ కూడా అనురూప కోణాలు అవుతాయి. 1కి అనురూప కోణం 5, 2కి అనురూప కోణం 6. ఆ విధంగా అనురూప కోణాలు కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి ఈక్వల్ చేసాము. నెక్స్ట్ ఇంకా మనం ఇందులో అబ్జర్వేషన్ చేస్తే మనం కరెక్ట్ గా చూస్తే ఇక్కడ 4 ఉంది, ఇక్కడేమో 2 ఉంది. కాబట్టి ఈ రెండు కూడా ఇక్కడ ఉండేటటువంటి మధ్యలో ఉండేటటువంటి కోణం ఏదైతే ఉందో ఈ మధ్యలో ఉండే శీర్షానికి 2 4 ఆపోజిట్ లో ఉన్నాయి. కాబట్టి శీర్షాభిముఖ కోణాలు అవుతాయి. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ శీర్షానికి అభిముఖంగా అంటే ఎదురెదురుగా ఉంటాయి. అవి కూడా సమానమే. 2 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4. అలాగే యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3. సేమ్ ఇక్కడ కూడా యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 8, యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 7. కాబట్టి ఇవేమర్థమైంది? ఇవేమో అనురూప కోణాలు, ఇవేమో శీర్షాభిముఖ కోణాలు. శీర్షాభిముఖ కోణాలు కూడా సమానమే. ఆ పాయింట్ మనకు తెలిసిందే. నెక్స్ట్ ఇంకా మనం ఏం అబ్జర్వేషన్ చేయొచ్చు? కరెక్ట్ గా చూస్తే ఇప్పుడు చూస్తే ఇక్కడ 4 ఉంది, ఇక్కడేమో 5 ఉంది. అంటే తిరియక రేఖ ఒకే వైపు ఉన్నాయి, అలాగే లోపల వైపు ఉన్నాయి. ఇదేమో 4, ఇదేమో 5. కాబట్టి తిరియక రేఖ ఒకే వైపు ఉన్న లోపల ఉండేటటువంటివి అంటే సేమ్ సైడ్ ఇంటీరియర్ యాంగిల్స్ 4 5 ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ 4 5 ఏమవుతాయంటే ఈ రెండింటిని ప్లస్ చేస్తే కంపల్సరీగా 180 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్పొచ్చు? తిరియక రేఖ ఒకే వైపు ఉన్న అంతర్కోణాలు సంపూరకాలు అవుతాయి. ఎందుకు సంపూరకాలు అవ్వాలి అంటే 180 డిగ్రీస్ అవ్వాలి. కాబట్టి యాంగిల్ 4 ని యాంగిల్ 5 ని ప్లస్ చేస్తే కంపల్సరీగా 180 అవుతుంది. కాబట్టి యాంగిల్ 4 యాంగిల్ 5 మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ సంపూరకాలు. సేమ్ అలాగే ఇంకా ఏమున్నాయి? ఇప్పుడు ఇటువైపు తిరియక రేఖ ఇటువైపు చూస్తే యాంగిల్ 3 యాంగిల్ 6, యాంగిల్ 3 యాంగిల్ 6 ఈ రెండు ప్లస్ చేస్తే మనకు 180 అవుతుంది. కాబట్టి యాంగిల్ 3 యాంగిల్ 6 సంపూరకాలు 180 డిగ్రీస్ గా మనం చెప్పొచ్చు. సేమ్ ఇప్పుడు లోపల వైపు ఇప్పుడు బయట ఉన్న వాటి కోసం మాట్లాడదాం. తిరియక రేఖ ఒకే వైపు ఉన్న బాహ్య కోణాలు, తిరియక రేఖ ఒకే వైపు ఉన్న బాహ్య కోణాలు అంటే ఇక్కడ ఫస్ట్ రైట్ సైడ్ చూస్తే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ చూస్తే తిరియక రేఖ ఒకే వైపు ఇటువైపు 1 ఉంది, ఇటువైపు ఏముంది బయట 8 ఉంది. కాబట్టి యాంగిల్ 1 యాంగిల్ 8 ఈ రెండు ప్లస్ చేసిన 180 డిగ్రీస్ అవుతుంది. అంటే తిరియక రేఖకు ఒకే వైపు ఉన్న బాహ్య కోణాలు కూడా సంపూరకాలు అంటే ఆ రెండింటి తలకు మొత్తం 180. సేమ్ అలాగే ఇటువైపు 2 ఉంది, ఇటువైపు బయట ఏమో 7 ఉంది. కాబట్టి యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 7 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. కాబట్టి తిరియక రేఖ ఒకే వైపు ఉండేటటువంటి బాహ్య కోణాలు సంపూరకాలు అని అర్థం చేసుకోవచ్చు. ఇంకా మనకి కొన్ని ఉన్నాయి. అంటే ఇవన్నీ మనం ఒకేసారి తెలుసుకుంటే ఆ ధర్మాల ప్రకారంగా మనం ఎక్సర్సైజ్ లో ఈజీగా చేయొచ్చు. బిట్స్ ఏ విధంగా అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు. ఇంకా మనం చూసుకుంటే ఇప్పుడు ఒకసారి చూస్తే ఇప్పుడు మనకి తిరియక రేఖకు లోపల ఇటువైపు ఏమో 4 ఉంది ఒకవైపు, దీనికి ఆపోజిట్ లో
దీన్ని వదిలిగా ఇది మనం చూసాం అనుకోండి, దానికి ఆపోజిట్ కదా తిరియక్ ర్యాక్ ఇది. ఆ తిరియక్ ర్యాక్ ఇటువైపు ఏమో 4 ఉంది, దానికి వేరే వైపు కిందనేమో 6 ఉంది. ఆ రెండు మళ్ళీ ఎక్కడ ఉన్నాయి? లోపలే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటే తిరియక్ ర్యాక్ ఏకాంతర కోణాలు ఏమవుతాయి? మనకి సమానం అవుతాయి. ఇక్కడ చూస్తే ఇది ఎంత కోణం ఉందో ఇది కూడా అంతే కోణం ఉంటుంది. కాబట్టి యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6. కాబట్టి ఏకాంతర కోణాలు అని మనం చెప్పుకోవచ్చు. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఆల్టర్నేట్ గా ఉంటాయి. అంటే ఒక అటువైపు ఉంటే ఒక ఇటువైపు ఉంటుంది. ఇంటీరియర్ యాంగిల్స్ లోపలే ఉంటాయి. ఇది 4 ఇటు ఉంది, ఇటువైపు ఏమో 6 ఉంది. కాబట్టి 4 ఈజ్ ఈక్వల్ 6 అవుతుంది. సేమ్ అలాగే ఇటువైపు 3 ఉంది, ఇటువైపు 5 ఉంది. కాబట్టి యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఆ పాయింట్ అర్థమైంది. సేమ్ ఇప్పుడు లోపల ఉన్న వాటి కోసం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? బయట ఉన్న వాటి కోసం చూడాలి. ఏక బాహ్య కోణాలు అంటే ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే అటొకటి ఉండాలి. అలాగే ఆ రెండు కూడా బాహ్యంగా ఉండాలి. ఇక్కడ సపోజ్ బయటనేమో 1 ఉంది, మరి దానికి ఆపోజిట్ లో ఆ తిరియక్ ర్యాక్ ఆపోజిట్ లో ఇటువైపు బయట ఏముంది? 7. కాబట్టి యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 7. ఏక బాహ్య కోణాలు సమానము, అదొక పాయింట్. నెక్స్ట్ ఇటువైపు ఏమో 2 ఉంది, ఇటువైపు ఏమో 8 ఉంది. ఈ రెండు చెరొక వైపు ఉన్నాయి, అలాగే బయట కూడా ఉన్నాయి. కాబట్టి యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 8. ఏక బాహ్య కోణాలు సమానము, ఏకాంతర కోణాలు సమానము. ఆ విధంగా మనం చూసుకున్నాం. ఇవన్నీ కూడా యాంగిల్స్ కి సంబంధించింది. నెక్స్ట్ మనకి ఫైనల్ గా మనం చూస్తే ఇంకొక పాయింట్ ఉంది, అది కూడా మనం చూద్దాం. ఇక్కడ చూస్తే ఇది ఒక సరళ రేఖ. ఆ సరళ రేఖకు ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడేమో 4 ఉంది. మరి రెండు కూడా ఏమవుతాయి? ఆసన్న కోణాలే కదా అవుతాయి. ఆసన్న కోణాలు అయినప్పుడు ఒక రేఖకు ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. ఇక్కడ చూసుకోవాలి, ఈ రేఖకు ఇదొక ఆసన్న కోణం, ఇదొక ఆసన్న కోణం. ఈ రెండు కలిపితే మనకి 180 అవుతుందా లేదా? రేఖీయ ద్వయమే అవుతుంది. కాబట్టి సంపూరకాలు అంటే యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 చేస్తే 180 డిగ్రీస్ వస్తుంది. సేమ్ అలాగే 1, 2 ఆ రెండు కలిపిన యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 180 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ 5, 6 ప్లస్ చేస్తే 5 ప్లస్ 6 చేస్తే మనకేం వస్తుంది? 180 డిగ్రీస్ వస్తుంది. నెక్స్ట్ 7, 8 యాంగిల్ 7 ప్లస్ యాంగిల్ 8 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ వస్తుంది. ఆ విధంగా సంపూరకాలకు సంబంధించి అన్ని రకాల కోణాలు, ముందు అనురూప కోణాలు కరస్పాండింగ్ యాంగిల్స్ చూసాము. తర్వాత మనం శీర్షాభిముఖ కోణాలు వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ చూసాము. ఏకాంతర కోణాలు చూసాము, ఏక బాహ్య కోణాలు చూసాము. తిరియక్ రేఖ ఒకే వైపు ఉన్న అంతర కోణాలు చూసాము. తిరియక్ రేఖ ఒకే వైపు ఉన్న బాహ్య కోణాలు చూసాము. అలాగే సరళ రేఖ మీద ఉండేటటువంటి రెండు కోణాల మొత్తము సంపూరకాలు అనే విషయాన్ని కూడా చూసాం. ఇవన్నీ కూడా ఏంటివి? రెండు సమాంతర రేఖలు ఒక తిరియక్ రేఖ ఖండించేటప్పుడు వాటి తాలూకు ధర్మాలన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్ కట్ గా చూసాం. ఇప్పుడు దీనికి సంబంధించి మనకు క్వశ్చన్స్ లో ఈ ఎక్సర్సైజ్ ఏం అడిగాడో అవి ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎక్సర్సైజ్ 5.2 మనం చూస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? కింది ప్రవచనాలలో ఉపయోగించబడిన ధర్మాన్ని పేర్కొనండి అని అంటున్నాడు. ఫస్ట్ దే ఏ ప్యారలల్ బి అయితే అంటే ఏ బి రెండు ప్యారలల్ గా ఉన్నాయని అంటున్నాడు. యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5. యాంగిల్ 1 యాంగిల్ 5 ఈ రెండు చూస్తే పై అంతస్తులో లెఫ్ట్ సైడ్ ఉన్నది, కింద అంతస్తులో కూడా లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు దీని బట్టి ఏమనుకోవుతుంది? 1, 5 మనకేమవుతాయి? కరస్పాండింగ్ యాంగిల్స్ అనురూప కోణాలు లేదా సదృశ్య కోణాలు సమానం అవుతాయి. యాంగిల్ 1, యాంగిల్ 5 ఈక్వల్ అవుతాయి. వాడు కూడా ఈక్వల్ చేసి ఇచ్చాడు. నెక్స్ట్ సెకండ్ యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6 అయితే ఏ ప్యారలల్ బి అంటున్నాడు. యాంగిల్ 4, యాంగిల్ 6 ఆ రెండు మనకేమంటున్నాడు? ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. అంటే యాంగిల్ 4, యాంగిల్ 6 సమానంగా ఉన్నాయి. అంటే రెండు రేఖల్లో ఒకటేమో ఎక్కడుండి ఒకటేమో ఎక్కడ ఉన్నాయి అనుకో. ఈ రెండు కోణాలు సమానం అయితే ఆ రెండు రేఖలు కూడా ఖచ్చితంగా ప్యారలల్ లైన్స్ అవుతాయి. సమాంతర రేఖలు అవుతాయి. సమాంతర రేఖల్లో ఉండేటప్పుడే ఒకటి ఖండించుకుంటే అప్పుడు ఏకాంతర కోణాలు చెప్పాం. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ మనకి ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఇక్కడేమో 4 ఉంది, ఇక్కడేమో 6 ఉంది. ఆ రెండు సమానం అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలేనే. కాబట్టి ఇది కూడా కరెక్టే. ఏ ధర్మాన్ని ఉపయోగించావు? ఏకాంతర కోణాలు సమానమని ఆ ధర్మాన్ని ఉపయోగించి చెప్పావు. నెక్స్ట్ యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 180 అయితే యాంగిల్ 4 చూసుకోవాలి. యాంగిల్ 4 యాంగిల్ 5 180 అయితే ఏ ప్యారలల్ బి అంటే ఇక్కడ చూసుకుంటే తిరియక్ రేఖకు ఒకే వైపు ఉన్న అంతర కోణాలు సేమ్ సైడ్ ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ 180 అవుతుంది. 180 డిగ్రీస్ ఆడే ఇచ్చాడు. అంటే 4 ని 5 ని ప్లస్ చేస్తే 180 అన్నాడు. దాని అర్థం ఏంటి? రెండు సమాంతర రేఖలు తిరియక్ రేఖ ఖండించేటప్పుడు ఏకాంతర కోణాలు 180 అయితే ఆ రెండు రేఖలు కూడా ఖచ్చితంగా సమాంతర రేఖలు అవుతాయి. కాబట్టి వాడు కూడా సమాంతర రేఖలు అవుతాయి అని అంటున్నాడు. అది కరెక్టే.
మరి ఇక్కడ ఏ ధర్మాన్ని ఉపయోగించావు? తిర్యక్ రేఖ ఒకే వైపు ఉన్న అంతర్కోణాల మొత్తము సంపూరకాలు 180 డిగ్రీలైన ధర్మాన్ని మనం ఉపయోగించాము అంటే నీకు ఈ విధంగా ఇస్తాడు. ఆ విధంగా ఇచ్చి ఆ ధర్మాన్ని నీకు రకరకాలుగా అడుగుతారు. ఏకాంతర కోణాలా, ఏక బాహ్య కోణాలా, లేకపోతే శీర్షాభిముఖ కోణాలా, ఆ విధంగా నీకు రకరకాలుగా అడుగుతాడు. సెకండ్, పక్క పటంలో కింది వాటిని గుర్తించండి. సదృశ్య కోణాలు మనం కరెక్ట్ గా చూస్తే ఈ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు. సదృశ్య కోణాలు జతలు చెప్పమంటున్నాడు. మనకి 1, 4 ఈక్వల్ గా ఉంటాయి. సారీ 1, 5 1, 5 అదొక జత, 2, 6 అదొక జత, నెక్స్ట్ 4, 8 అదొక జత, నెక్స్ట్ 3, 7 అదొక జత. మొత్తం సదృశ్య కోణాలు ఎన్ని వచ్చాయి? 4 జతలు వచ్చాయి. నెక్స్ట్ ఏకాంతర కోణాల జతలు. ఏకాంతర కోణాలు, ఏకాంతరం అంటే ఆ తిర్యక రేఖ చెరో వైపు ఉండాలి, లోపలే ఉండాలి. ఇది 3, ఇది 5 అంటే 3 into 5 ఏకాంతర కోణాల జత. 2, 8 ఏకాంతర కోణాల జత. ఆ విధంగా 2 జతలు వచ్చాయి. నెక్స్ట్ తిర్యక రేఖ ఒకే వైపు ఉన్న అంతర్ కోణాల జతలు. ఈ తిర్యక రేఖ ఒకే వైపు ఉన్న అంతర్ కోణాలు లోపలే ఉండాలి కాబట్టి 2 into 5 సంపూర్కాలు అవుతాయి. 2 ప్లస్ చేస్తే 3 into 8 తిర్యక రేఖ ఒకే వైపు ఉన్న అంతర్కోణాల జతలు రాసాం. నెక్స్ట్ శీర్షాభిముఖ కోణాల జతలు మనం చూసుకోవాలి. శీర్షాభిముఖ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఏంటి? ఒక శీర్షం ఉంటుంది, దానికి ఆపోజిట్ లోను ఈక్వల్ గా ఉంటాయి. అంటే 1, 3 ఈక్వల్, ఇదొక జత. 2, 4 ఈక్వల్, అదొక జత. నెక్స్ట్ 5, 7 ఈక్వల్, అదొక జత. నెక్స్ట్ 6, 8 ఈక్వల్, అదొక జత. ఆ విధంగా శీర్షాభిముఖ కోణాలు ఎన్ని వచ్చాయి? మనకి మొత్తం 4 వచ్చాయి. నెక్స్ట్ ఆ విధంగా మొత్తం అన్ని క్లియర్ గా చూడడం అనేది జరిగింది. నెక్స్ట్ మూడో చూస్తే పక్క పటంలో పి ప్యారలల్ క్యూ అంటే పి అనే రేఖ క్యూ అనే రేఖ సమాంతరంగానే అంటున్నాడు. తెలియని కోణాలను కనుగొనండి. ఇప్పుడు నీకు అప్లికేషన్ మెథడ్ లో ఇచ్చాడు, నువ్వు ఆ ధర్మాలను ఉపయోగించుకొని చెయ్యాలి. ఈ 2 రేఖలు నీకు సమాంతర రేఖ, దాంట్లో నుంచి ఒక అడ్డంగా ఉండేటటువంటి ఒక తిర్యక రేఖ అనేది వచ్చింది. ఇప్పుడు చూస్తే మనకు ఫస్ట్ ఒకటి క్లూ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? 125 అని ఇచ్చాడు. మిగిలినవన్నీ మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇదొక తిర్యక రేఖ కాబట్టి ముందు మన సదృశ్య కోణాలు సమానం కాబట్టి ఇది 125 అయితే ఈ డి కూడా ఆ ప్లేస్ లో సేమ్ ఇక్కడ ఏముంది? డి ఉంది కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు 125. డి ఈజ్ ఈక్వల్ టు 125 అది మనకు తెలిసిపోయింది. మరి డి 125 అయితే దానికి ఆపోజిట్ లో శీర్షాభిముఖ కోణాలు సమానము కాబట్టి బి కూడా 125. ఇప్పుడు చూసుకో. నెక్స్ట్ ఇదంతా కలిపితే 180 అవ్వాలి. ఇదంతా కలిపితే 180 అవ్వాలి. అందులో ఇది ఆల్రెడీ 125 అయిపోయింది. 180లో 125 అయిపోయిందంటే దాని అర్థం ఏంటి? ఇది 55 డిగ్రీలు. అవునా కాదా? అంటే ఏ అనేది 55 డిగ్రీలు. ఏ 55 అయితే దానికి శీర్షాభిముఖ కోణము వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ అయినటువంటి సి కూడా 55 డిగ్రీలే. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి మనం కరెక్ట్ గా చూస్తే ఇక్కడ 125 ఇదంతా కలిపితే 180 అవ్వాలి. ఎందుకు? సరళ రేఖ కదా. సరళ రేఖ మీద ఆసన్న కోణాల మొత్తము రేఖీయ ద్వయము 180 డిగ్రీలు కాబట్టి ఇది 125 అయినప్పుడు ఇది 55 అవుతుంది. అంటే ఎఫ్ కూడా 55 డిగ్రీలు. ఎఫ్ 55 అయితే దానికి ఆపోజిట్ లో శీర్షాభిముఖ కోణం ఈ ఉంది కదా, ఈ కూడా సమానమే కాబట్టి 55 డిగ్రీలు అవుతుంది. ఈ విధంగా ఈ కోణాలన్నింటినీ కూడా ఆ ధర్మాలను ఉపయోగించి కనిపెట్టడం అనేది జరిగింది. ఇక్కడతో మనకి 5th లెసన్ అయినటువంటి రేఖలు కోణాలు దానికి సంబంధించిన లెసన్ కూడా కంప్లీట్ చేయడం అనేది జరిగింది.